శుక్రవార దినం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బైబిల్ స్టడీ రూపంలో నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మీ ముందు మరి నేను చాలా ఆలోచించాలి ఏం చెప్పాలని. సో నా మనసులో ఒక విషయం ఉండింది చాలా రోజుల నుంచి. ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్దామని. సో నేను యాక్చువల్గా అందరూ సెలవుల నుంచి వచ్చినాక ఏదైనా ప్రాపర్ సీరియల్ స్టార్ట్ చేస్తాం, మంచిది, మన ఆత్మలకు సరైన భోజనంగా మారేది. సో అంత లోపల కొన్ని ముఖ్యమైన ఎక్కడైనా లూప్ హోల్స్ లేకుండా చెప్పాలని ఈరోజు నేను చాలా ఆలోచిస్తారు. ఈరోజు పొద్దున్నే కూర్చొని నేను రాసుకుంటా ఉన్నప్పుడు వాక్యం. సో ఈ యొక్క విషయం చాలా ముఖ్యమైనది పిల్లరా. కొద్దిగా ప్రైజ్ అండ్ వర్షిప్కి సంబంధించినదే ఇది, స్తుతి ఆరాధనకు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు బైబిల్ స్టడీలో. ముఖ్యంగా మనం ఎప్పుడు స్తుతి ఆరాధనలో ఒక పదం వాడుతూ ఉంటాం. ఏ పదం అంటే ఏ పదం వాడతాం ఎక్కువ ప్రైజ్ అండ్ వర్షిప్లో? అమ్మా గట్టి ఎవరిని చెప్పండి. యా అదే ప్రీచింగ్ ఈరోజు. సో హల్లెలూయా అనే పదం మనము ఎప్పుడు వాడుతూ ఉంటాం. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు నాకు ఒక అతను అడిగాడు అనమాట. మామూలుగా జనరలీ మా ఇన్నలా అల్లరి చేవి ఎవరు అల్లరి చేస్తున్నారు, ఆడుకునే బొమ్మలు ఇచ్చేసాను పిల్లలకి, ఏం కాదు, చాక్లెట్లు అవి ఇలాంటి. ఇక్కడ ఆడుకుంటే పిల్లలు ఇడిచిపెట్టేసాయి, నైనా ఇక్కడ ఆడుకోలే ఇడిచిపెట్టేసేయండి, ఏం కాదు. కొద్దిగా ఎవరి దగ్గర వచ్చినప్పుడు చైర్లు గిర్లు అట్లా చేస్తే కొద్దిగా మీరు మేనేజ్ చేయండి. ఎందుకంటే 2-3 గంటల సేపు ఆడుంటారు పిల్లలు, కూర్చొనే ఉండమంటే మళ్ళీ. ఓకే ఎనియో కొద్దిగా ఏదైనా బొమ్మలు తెచ్చుకోండి, అది పిల్లలకి ఇచ్చేదానికి, వాళ్ళు ఏదో సౌండ్ లేకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాడు. ఓకే ఎనియో విషయం ఏంటంటే పిల్లరా, సో చాలామంది నాకు కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా మొదటిసారి వచ్చిన వాళ్ళు, లేదంటే కొత్తగా వస్తూ అంటారు దేవుళ్ళలోకి, వాళ్ళు ఎప్పుడు ఈ పదాన్ని అడుగుతుంటారు. అయ్యా మీరు ఎప్పుడు ముఖ్యంగా చర్చిలో వచ్చినప్పుడు ఈ పదము హల్లెలూయా అంటారు, ఏంటి పదానికి అర్థము? నిజంగా ఒక విచిత్రంగా ఉంటుంది ఈ పదం కదా. హల్లెలూయా అన్నప్పుడు జనరలీ ఒక అర్థం కాని పదం ఇది. వేరే పదాల కన్నా కొద్దిగా విన్నప్పుడు ఏ భాషలో అయినా కొద్దిగా సెన్స్ అనేది వస్తుంది, కానీ ఈ పదం వాడినప్పుడు జనరలీ ముఖ్యంగా అన్యులకైతే ఏం అర్థం కాదు. సో వాళ్ళకు పెద్ద డౌట్ ఉంటుంది, ఏదో పదం చెప్తాన్నారు వీళ్ళు, ఏ భాషలో ఉంది ఏం పదం అని. అయితే సరే వాళ్ళంటే వేరే అన్యులు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అనొచ్చు. కానీ అన్న ఏమైంది పాపం, కూర్చోండి మీరు వచ్చి. ముఖ్యంగా క్రైస్తవులే ఈ యొక్క పదం బట్టి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు? క్రైస్తవులే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు హల్లెలూయా అనే పదాన్ని బట్టి. ముఖ్యంగా కొంతమంది ఈ పదాన్ని తీసుకుని చాలా గేలి కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదమ్మా, నవ్వే వాళ్ళు ఉన్నారు. మనట్ల వాళ్ళు ముఖ్యంగా ఈ పదాన్ని వాడినప్పుడు కొన్ని క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవులే హల్లెలూయా వాళ్ళు వచ్చేసినారని, లేకుంటే ఇంకా రకరకాలుగా అడ్డపేర్లు పెడుతుంటారు అనమాట. వాళ్ళు కావాలని హల్లెలూయా అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులే. నేను క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చాను కాబట్టి, సో కొంతమంది వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి సో వచ్చిన వాళ్ళు హల్లెలూయా బ్రదర్ వచ్చినాడని అట్లా, సో కొద్దిగా అట్లా చెప్తుంటారు. సో అందుకనే చాలా వరకు ఈ పదము కొంతమంది అనుకునేది ఏమంటే ఇది పెంతెకోస్తోళ్ళ పదము, పెంతెకోస్తోళ్ళు కనిపెట్టినారు ఈ పదాన్ని అనుకుంటా ఉంటారు కొంతమంది. అంటే పెంతెకోస్తు సంఘానికి పోయేవాళ్ళు, లేదంటే పెంతెకోస్తు డినామినేషన్ వాళ్ళు ఈ పదాన్ని వాళ్ళు కనిపెట్టి ఈ పదాన్ని ఎప్పుడు వాడుతుంటారు అనుకుంటారు. అనుష పైన చూడైనా. సో కొద్దిగా ఈ పదం గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మీకు వేరే విషయాలు కూడా చూసుకుందాం. అయితే వాస్తవానికి ఈ పదము పెంతెకోస్తు సొత్తు కాదు, లేకుంటే ఎవరి భాష కాదు. ఇది యాక్చువల్గా స్ట్రైట్గా హెవెన్లీ లాంగ్వేజ్ అనమాట. ఈ భూమి మీద మన ప్రపంచంలో క్రైస్తవుల డినామినేషన్స్ దాదాపు 50,000కు పైబడి డినామినేషన్స్ ఉన్నాయి. మీరు నెట్లో ఎతికితే 49,000 అని చూపిస్తుంది. కొంతమంది దైవజనులు లైక్ బాగా దీని గురించి సర్వే చేసేవాళ్ళు 52,000 డినామినేషన్లు ఉన్నాయంటారు. మొత్తానికి టోటల్గా పైబడి 50,000 పైబడే ఉన్నాయి డినామినేషన్స్. డినామినేషన్స్ తెలుసా? నా తెలుగులో ఏమంటారు డినామినేషన్కి?
తెలుగులో ఏమంటారంటే డినామినేషన్స్ అంటారు. మేమేం చేయలేము దానికి. అలా ఓకే, డినామినేషన్స్ కొద్దిగా తెలిసింటే మేలు మీకు. ఎందుకంటే క్రైస్తవుల్లో కొద్దిగా మీకు ఎవరైనా అడిగినప్పుడు మీరు సంజాయించడానికి డినామినేషన్ అంటే ఏంటంటే క్రైస్తవులకు ఉన్నది ఒకే దేవుడేమా. ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మా ఇంటానరా ముందర చూస్తానండి, ఒకే దేవుడే మనకు ఉండేది, ఒకే ప్రభువే ఉండేది, ఒకే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడే యేసు ప్రభు, ఆ యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు, యేసు ప్రభువే దేవుడు. త్రిత్వం మనం ఆరాధించేది ఆయన ఒకడే. దేవుళ్ళు మనకు ముగ్గురు నలుగురు లేరు, ఒకే దేవుడే ఉండేది మనకి. ఆయన తండ్రిగా సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టిలో పాపం ప్రవేశించినప్పుడు ఆ తండ్రి కుమారుడుగా శరీరధారి అయినాడు. పుట్టలేదు ఆయన, పుట్టింటే పుట్టినాడు అనేవాళ్ళు. కానీ బైబిల్ ఏమంటుంది? ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడైన, ఆ వాక్యము శరీరధారి. ధారి అంటే తెలుసు కదా, ఆల్రెడీ ఉన్నాడు, శరీరాన్ని తొడుక్కున్నాడు అని అర్థం. అందుకే మన దేవుడు ఎవరు? యేసు ప్రభువుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుషులం మనము, మనిషే మనల్ని పాపం నుంచి విడిపించగలవాడు. ఎందుకు సార్ మనిషే పాపం నుంచి విడిపించగలవాడు అంటే, ఎందుకంటే మనిషే మనల్ని పాపంలో పడేసినాడు కాబట్టి. సో దేవుడు మనిషిగా వచ్చి మనల్ని విడిపించుకున్నాడు. సరే, విడిపించుకున్న తర్వాత ఈ సమాచారం అందరికీ తెలియజేయాలా? ఎలా తెలియజేయగలడు? దేవుడు రాలేడు, దేవుడు పైన ఉన్నాడు. యేసు ప్రభు మనిషిగా వచ్చాడు, అందరితో పోయి మాట్లాడలేడు, ఆల్రెడీ చనిపోయినాడు కూడా. ఇప్పుడు అందరికీ సమాచారం అందాలంటే ఏం చేయాలా? ఆ దేవుడే ఆత్మరూపంలో పరిశుద్ధాత్మగా మనందరికీ ఆ సమాచారం తెలియజేస్తున్నాడు. ఓకే, సో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంట? పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పించడానికి వచ్చాడని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఓకేనా? సో డినామినేషన్స్ ఎన్నున్నా దేవుడు ఒకటి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. సో డినామినేషన్స్ అంటే ఏంటి? ఎందుకు సార్ ఇన్ని డినామినేషన్ వచ్చాయని చాలామంది కొత్తగా వచ్చిన వాడు అడుగుతూ అంటారు. సో జనరల్లీ డినామినేషన్ అంటే ఏంటి? జస్ట్ చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. సపోజ్ మెథడిస్ట్ చర్చ్ ఉండే, మెథడిస్ట్ చర్చ్లో అలా ముందుకు వెళ్తున్నప్పుడు కొద్దిగా కొంతమందికి అనిపించింది ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఒకటి సరిగా లేదని. ఏంటది? వీళ్ళు చిలకరింపు బాప్తిజం ఇస్తారు. అందుకని మెథడిస్టుల నుంచి కొంతమంది బయటికి పోయి ఏం పెట్టుకున్నారంటే బాప్టిస్ట్ అని పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? బాప్టిస్ట్. అంటే ఏంటి బాప్టిస్ట్ అంటే? బాప్తిజం ఇచ్చేవాళ్ళు అని, అంటే ఫుల్ బాప్తిజం. వీళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ కొంతమందికి అనిపించింది ఈ చర్చిలో అంతా బాగుంది కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు, వరాల గురించి మాట్లాడరు అని చెప్పి దాంట్లో నుంచి కొంతమంది దూరం అయిపోయి పెంటెకోస్టల్గా మారారు. ఎక్కడ వీళ్ళంతా ఒకరిలో నుంచి వచ్చిన వాళ్ళే అని అర్థమైందా? వాళ్ళు అన్నారు మీరు పరిశుద్ధాత్మని గురించి చెప్పరు, అన్య భాషల గురించి మాట్లాడరు, అన్నీ ఉన్నాయి. యేసుప్రభు అన్నాడు అన్య భాషలు మాట్లాడండి అని. ఇక బైబిల్ రాసిన వాళ్ళందరూ, కొత్త నిబంధన గ్రంథం రాసిన వాళ్ళందరూ అన్ని భాషలు మాట్లాడారు, మీరు చూస్తే మాట్లాడరని చెప్పేసి బాప్టిస్టుల నుంచి ఎవరు వచ్చారు? యాక్చువల్లీ బాప్టిస్టుల నుంచి నిజం చెప్పాలంటే సపోజ్ బ్రదరన్లు వచ్చారు. నాకు తెలీదు సీక్వెన్స్, కానీ వాళ్ళేమంటారు? మీరు చూస్తే హోలీ కమ్యూనియన్ ఒకసారి తీసుకుంటారు, నెలకు ఒకసారి తీసుకుంటారు. ఇది ఏమన్నా మంచిదా? హోలీ కమ్యూనియన్ వారం వారం తీసుకుంటాం. హోలీ కమ్యూనియన్ చాలా ముఖ్యమైనది, బల్ల ముఖ్యమైనది. మీరు బ్యాప్తిజం ముఖ్యమైనది అంటారు. బ్యాప్తిజం కూడా ఉండాలా, బల్ల అని చెప్పి బ్రదరన్ పక్కకు వచ్చాడు. సో బ్రదరన్ పక్కకు వచ్చిన తర్వాత దాంట్లో కొంతమంది అన్నారు ఇది కూడా కాదు, మీరు స్త్రీలు మాట్లాడుతున్నారు, మేము స్త్రీలు మాట్లాడకూడదు, మేము పక్కకు పోతున్నామని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేసేసుకున్నారు. వీళ్ళ తర్వాత వల్ల పెంతెకోస్తలు, ఇప్పుడు చెప్పానే మీరు అన్ని భాషలు మాట్లాడరు, అన్ని భాషలు మాట్లాడాలా, వరాలు ఉన్నాయని పెంతెకోస్తలు వచ్చి, పెంతెకోస్తల్లో మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు, ది పెంతెకోస్తలు అన్నాడు ఆయన. అంటే ఏమి? అంతా బాగుంది కానీ మీ దగ్గర మీరు బంగారు వేసుకుంటారు, బంగారు వేసుకోకూడదు, అందుకే ది పెంతెకోస్తలు అంటే మేము బంగారు వేసుకోం, మొత్తం వైట్ అండ్ వైట్. అర్థం ఏంటంటే పైనుంచి కింది వరకు తెల్ల డ్రెస్ వేసుకోవాలా, పరిశుద్ధులమ్మం, పరిశుద్ధ దేవుడు. మీరు చూసే రంగురంగుల బట్టలు వేసుకొని పైనుంచి జుమ్కిలు తగిలించుకొని చెడల్లో మెడలో చైన్ వేసుకొని తిరుగుతుంటారు. తప్పిదే. ది పెంతెకోస్తలు. మేము పెంటెకోస్తల నుంచి ఏం బయటకు వచ్చింది? ది పెంతెకోస్తలు బయటకు వచ్చింది. అందరితో ఆగిపోయిందా? వాళ్ళు అన్నారు ఇది కూడా చల్లదు అని చెప్పేసి ఇండియన్ పెంటెకోస్తలు పెట్టుకున్నారు. మళ్ళీ దాంట్లో ఏమంటే దేవుడు మాట్లాడితేనే బంగారు తీసేయాలా, దేవుడు మాట్లాడలేదనుకుని వేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ అంటారు మేము తాలిబొట్టు కట్టుకోము, మెటల్ కట్టుకోమని. దాంట్లో నుంచి మళ్ళీ వీళ్ళు అన్నారు సిఎస్ఏ వాళ్ళు ఇది చల్లదు,
తాళి కట్టుకోసిందే, మెట్లు వేసుకోసిందే, మేము పక్కకు పోతాం మీ నుంచి, మేము సిఎస్ఐ. ఓకే, సో ఇలాగా ఈ డినామినేషన్ అని ఎన్ని ఉన్నాయి? 52,000 ఉన్నాయంటారు. నేను అంటున్నా 50,000 పైబడి ప్రపంచం అంతా కలిసి. ఇది డినామినేషన్ అంటే. సో ఓకే, మీకు ఐడియా ఉండాలని చెప్తున్నా. ఏదో డినామినేషన్ అంటే చాలామంది తెలియని వాళ్ళు, ముఖ్యంగా హిందూ ముస్లిం సహోదరులు ఏమంటారంటే, మీరు అర్థమే కాదండి, మీరు క్రైస్తవులు అంటారు కానీ మీలోనే ఎన్నెన్నో ఉన్నాయని. ఎన్నెన్నో లేవు, ఒకటే ఉండేది, యేసు ప్రభువే మా ప్రభు. ఎక్కడికన్నా పో నువ్వు, అమ్మ బ్రదర్ని పో, పెంటెకోస్తలు పో, ఎక్కడన్నా పో. ఒకవేళ యేసు ప్రభువు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని ఏదన్నా డినామినేషన్ అంటాంది అనుకోండి, యేసు ప్రభు పేరు పెట్టుకొని, అంటే క్రైస్తవులని పేరు, యేసు ప్రభు క్రైస్తవులని పేరు పెట్టుకొని యేసు ప్రభుని పక్కన పెడతా అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు కల్ట్ గ్రూప్ అనమాట. సపోజ్ జెహోవా విట్నెస్ వాళ్ళు కల్ట్ గ్రూప్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు కల్ట్ గ్రూప్ అని మనం ఎంచుతాం. ఎందుకంటే యేసయ్యని పక్కన పెడితే అది క్రైస్తత్వం కాదు. యేసయ్య దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకోరో వారు సరైన ఆత్మ కలిగిన వారు కాదు. పౌలు, యోహాను, మీరు అపోస్తులు చూస్తే వాళ్ళకి నమస్కారం కూడా పెట్టద్దండి అంటాడు, అంత స్ట్రిక్ట్ ఉండింది. ఎందుకంటే యేసు ప్రభు లేకుంటే నువ్వు జీవితాంతం చర్చిలో కూర్చున్నా నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, నీ పాప క్షమాపణ జరగలేదు. ఆయన్ని పక్కన పెట్టే వాళ్ళని కల్ట్ గ్రూప్ అంటాం. మోర్మోనిజం, జెహోవా విట్నెస్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 ముఖ్యంగా మన ఇండియాలో పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ అనమాట. సో అందుకనే యేసు ప్రభును పక్కన పెట్టేవాళ్ళు క్రైస్తవులు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కల్ట్ గ్రూప్, వాళ్ళతో మాట్లాడకూడదు కూడా. కొంతమంది వాళ్ళతో మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, ఎప్పటికి అసలు వాళ్ళతో మాట్లాడేసిన అవసరం. అందుకే వాళ్ళకి నమస్కారం పెట్టద్దు అంటాడు బైబిల్లో, వాళ్ళని ఇంట్లోకి రానిద్దండి అంటుంది బైబిల్. మా అర్థమైందా? సో మీరు వేరే వాళ్ళతో మాట్లాడచ్చు కానీ హిందువులతో, ముస్లిమ్స్తో, ఈ కల్ట్ గ్రూప్తో ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు కూడా పడకండి. ఎందుకంటే చాలా ఆ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మీకు వాక్యం తెలియకుంటే, వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గర రాదు. మీకు తెలుసా ఈ కల్ట్ గ్రూప్స్ యొక్క పనేమో? యేసుప్రభుని ప్రేమించే వాళ్ళైతే యేసుప్రభు ఏం చెప్పాడు వీళ్ళకి చేయమని? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. వీళ్ళు సువార్త ప్రకటించరు, క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు. యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు నేను దేవుడిని చెప్పాను? సో మీకు తెలియదు అనుకో, మీరు జవాబు చెప్పలేరు. అవును ఎప్పుడు చెప్పాడు? యేసుప్రభు దేవుడు ఎందుకు చెప్పాలా? దేవుడు ఆయన చెప్పాడు కూడా చాలా చోట్ల. ఓకేనా? సౌండ్ వస్తుంది, ఇది సౌండ్ పెంచుమా. ఓకే, నేను విషయం ఏమంటే, సో ఓకే డినామినేషన్ ఓకే. ఈ హల్లెలూయా అనే పదము పెంతెకోస్తోల పదం కాదు కానీ ఇది స్వర్గం సంబంధించిన పదము. ఈ పదం చాలా పవర్ఫుల్ పదం పిల్లరా. చూడండి ఎక్కడ రాయబడిందో, ఇంగ్లీష్లో పెట్టినైనా ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాలు చదివితే అక్కడ మీకు మీరు చూసినప్పుడు ఇంగ్లీష్లో పెడితే బాగుంటుంది. తెలుగులో ఎవరైనా చదవండి, ఎందుకంటే తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఉంది. చదువునైనా. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరియు రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన అయిపోయిందా 4-6 వరకు? యా ఓకే. మీరు చూస్తే ఇంగ్లీష్ వర్షన్లో మీరు చూసినప్పుడు హల్లెలూయా అనే పదము మీకు అక్కడ కనపడతా ఉంది మీ స్క్రీన్ మీదే. అయితే తెలుగులో వచ్చేటప్పటికి దేవుని ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అనే పదాన్ని మనము చూస్తున్నాం. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ పదము ఎవరు వింటున్నారు? అపోస్తులకు యోహాను వింటున్నాడు. స్వర్గంలో ఈ పదము అక్కడ చెప్పబడుతుంది. ఓకే, అందుకే ఈ పదానికి ట్రాన్స్లేషన్ లేదు పిల్లరా. మనం అర్థం రాసుకుంటాం, గాడ్ ఈస్ ప్రైజ్ ద గాడ్ అని, ప్రైజ్ ద లార్డ్. మనం ప్రైజ్ ద లార్డ్ అంటామే,
హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ గాడ్ అని. హల్లెలూయా అని జనరల్లీ ఎప్పుడు వాడతారంటే సంతోషంలో ఉన్నప్పుడు మనం వాడతాం ఈ యొక్క పదాన్ని. ఓకేనా? సో స్వర్గానికి సంబంధించి పెంతెకొస్తలతో బ్రదరంతో వాళ్ళది కాదు. అందుకే అసహించుకోవడానికి ఏదో నవ్వుకోవడానికి ఈ పదాన్ని బట్టి ఎవరు అట్లా చేయకూడదు, తప్పది. తెలియని వాళ్ళే ఆ మాట ఆ విధంగా వ్యవహరిస్తూ అంటారు. ఓకే, జాగ్రత్తగా వినండి. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో గొప్ప సైకాలజిస్ట్ ఎవరు తెలుసు ఎవరికన్నా? నంబర్ 1 ప్రపంచంలోనే. యాక్చువల్గా ఈయనని ఏమంటారంటే, ఇతను వచ్చేసి విలియం జేమ్స్, మిస్టర్ విలియం జేమ్స్. ప్రపంచంలోనే నంబర్ 1 సైకాలజిస్ట్ అనమాట. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవాడు. ఇప్పుడు లేరనుకోండి. ఈయనకు ఒక పెద్ద బిరుదు ఏమంటే, ఈయన మనస్తత్వ శాస్త్రవేత్త, సైకాలజిస్ట్. మనస్సును గురించి స్టడీ చేసినవాడు. ముఖ్యంగా సబ్కాన్షియస్ మైండ్ గురించి ప్రపంచంలోనే టాపెస్ట్ సైంటిస్ట్. ఈయన మైండ్ గురించి 25 సంవత్సరాలు స్టడీ చేసిన వ్యక్తి. ఈయనకున్న బిరుదేమో ఉషా, ఇక్కడ చూడు ఇతనికున్న బిరుదేమంటే, యేసు ప్రభు తర్వాత మనస్సు గురించి బోధించిన వాడు ఎవరన్నా ఉన్నారంటే విలియం జేమ్స్, సర్ విలియం జేమ్స్ అన్నమాట, మిస్టర్ విలియం జేమ్స్. అంత గొప్ప సైంటిస్ట్ ఆయన, అంత గొప్ప పేరున్న ఆయన. ఈయన ఒక మాట అన్నాడు, ఈ యొక్క తన యొక్క హల్లెలూయా విషయంలో రాస్తూ, చూడండి, ఈ భూమి మీద ఒక మనిషికి అతి ప్రియమైన పదం ఏంటి? అతి ప్రియమైన పదం, సపోజ్ ఎవరైనా పాట పాడుతున్నారనుకోండి అమ్మా, చాలామంది అనుకుంటాం పాట, మంచి పాట అతి ప్రియమైంది అని కదా, లేకుంటే ఇంకా ఏదైనా మ్యూజిక్ అతి ప్రియమైంది అనుకుంటాం మనం. సైకాలజిస్ట్ని అడిగితే అతి ప్రియమైంది మనిషికి ఏంటంటే, ఇప్పుడు నాకు అతి ప్రియమైంది ఏంటంటే, నాకే తెలియదు, చాలాసార్లు మనకు తెలియదు, అందుకే మనకు పట్టించుకోం. అతి ప్రియమైనది ఏమన్నా ఉందంటే మన పేరే. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా పనిలో ఉన్నామనుకోండి, మన పేరుతో పిలిస్తే ఏమవుతుంది, మనం వెంటనే తిరిగి చూస్తాం కదమ్మా, ఎంత బిజీగా ఉన్నా. ఎందుకంటే మన పేరు మనకు చాలా ప్రియమైంది, అది మనకు తెలియదు అనుకోండి, కానీ దేవుడు అలా సృష్టించాడు. అందుకే మీరు ఎవరితో మాట్లాడినా, వెస్ట్రన్ కంట్రీస్ మీరు చూసినట్లయితే, ఎందుకు ఇక్కడికంటే వెస్ట్రన్ కంట్రీస్ అంటే నేను అనను చాలా మంచోళ్ళు వాళ్ళు, మన చెడ్డోళ్ళని. మీరు చూస్తే వాళ్ళు పలకరించేది పేరు తీసుకునే మాట్లాడతారు. ఈవెన్ మనము భార్యాభర్తలు కూడా అక్కడ అట్లా మాట్లాడేది, అది మంచి సభ్యత కాదనుకోండి, బైబిల్ ఒప్పుకోద్దు దానికి, పేరు పెట్టి పిలిచేది. కానీ మీరు పిలుచుకుంటారనుకోండి, మనం ఏం చేయలేమనుకోండి దానికోసం కూడా. సో జనరల్లీ ఏమంటారంటే, ఇప్పుడు సౌమ్య జాన్ అనింది అనుకోండి, జాన్కి చాలా ప్రేమ అంటారు. సైకాలజిస్ట్ చెప్తున్నాను నేను, ఈడ అనొద్దండి, ఈడ ఆంధ్రాలో ఒప్పుకోరు, ఇండియాలో ఒప్పుకోరు పేరుతో పిలిస్తే. మొగుడు అంటే నీకు గౌరవమే లేదంటారు. మళ్ళీ ఇప్పుడు మాధవి అనేది అనుకో, రాము అని ఏమంటాడు, రాము అని. వాళ్ళమ్మ పక్కనే కూర్చోంది, ఏ తలకెత్తినా కాళ్ళని కెన్యో. సో మీరు చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో పేరు పెట్టి పిలిచడం జరుగుతుంది, అంటే మామూలుగా మాట్లాడే టైంలో కూడా. ఓకే, మనకు అనవసరం అనుకుంటే అవి జస్ట్ మీరు, ఎందుకంటే అతి ప్రియమైంది తన పేరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి అతి ప్రియమైంది ఏంది? మీరు పేరు అనొచ్చు కానీ ఎస్ కాదన్ను నేను. హల్లెలూయా అనే పదము దేవునికి అతి ప్రీతికరమైంది. అదే మనం చదివామాట. అక్కడ ఏం పిలుస్తున్నారు దేవుణ్ణి? హల్లెలూయా అని పాడుతున్నారు. పిల్లరా, మనకు బాగా తెలిసిన విషయం ఇది. ఈ సృష్టిలో లైక్ యేసు ప్రభు వచ్చిన తర్వాత, పోనీ మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత, చాలామంది సార్లు మేము వింటాం, ప్రార్థన ఉన్నది అక్కడ, బైబిల్ చదివేది ఉన్నది అక్కడ, కానీ ఒకటి ఉండేది ఏంది? అది ప్రైజ్ అండ్ వర్షిప్. లేరా, మనం ఉండేదే స్తుతి ఆరాధన కోసం. బైబిల్ అందుకే చదివితే ప్రార్థన తర్వాత ఆరంభమైంది. ఎప్పుడు? మనిషి పాపం చేసిన తర్వాత కదా, ప్రతిదీ తర్వాతే ఆరంభమైంది. కానీ ఆరంభం నుంచి ఉండేది ఏంది? స్తుతి ఉండేదన్నమాట. సో అందుకనే స్వర్గంలో ఎల్లప్పుడూ
స్తుతి ఆరాధన చేసేదానికి మనం ఉన్నాం ముందుకు. తర్వాత స్తుతి ఆరాధనతోనే మన బ్రతుకు ముందుకెళ్తుంది. సో అందుకని ఈ పదాన్ని బట్టి మీరు నేను గేలి చేయకూడదు, అసహించు. కానీ ఈ పదం చాలా పవర్ఫుల్ పదం పిల్లరా. జస్ట్ కొద్దిగా చరిత్ర మీకు చెప్తాను, ఎందుకు ఈ పదం వెనకల పడిందంటే, ఆరంభం నుంచి సంఘం ఆరంభం అయిన తర్వాత, చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత, ఎప్పుడు చర్చ్ స్టార్ట్ అయింది? పెంతెకోస్తు దినం ముందు స్టార్ట్ అయింది. ఓకేనా? సంఘం మొదలైంది దాదాపు 313 వరకు, 313 AD తెలుసు కదమ్మా, 313 AD వరకు మీరు గమనించినట్లయితే క్రైస్తత్వము అండర్ గ్రౌండ్లో ఉండేది పిల్లరా. అంటే క్రైస్తత్వాన్ని లేనీయకుండా, క్రైస్తత్వం అనేది బయటికి రానియకుండా, యేసుప్రభు సువార్త బయటికి రానియకుండా సాతాను ఆరంభం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, మీకు తెలిసిన విషయమే. సో 313 వరకు క్రైస్తత్వము పబ్లిక్గా స్వేచ్ఛగా ఆరాధించనిచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా రోమా గవర్నమెంట్ ఈ ప్రపంచాన్ని పరిపాలించేది పిల్లరా. రోమా గవర్నమెంట్ యొక్క రాజులు ఉండే కాలం అది 313. అంతవరకు కూడా రాజులే ఉన్నారు, ఆ తర్వాత కూడా రాజులే ఉన్నారు, మనకు తెలుసు కదా, బ్రిటిష్ టైం వరకు. ఓకే, విషయం ఏమంటే వీరు క్రైస్తవుల్ని అణిచేసేవాళ్ళు. అణిచేయడమే కాదు, చంపేసేవాళ్ళు. క్రైస్తవుల్ని చంపడమే వాళ్ళ బాధ్యతగా ఉండేది. వాళ్ళు వాళ్ళని చంపడంలోనే ఆనందించేవాళ్ళు. మీకు తెలుసు కదా, నీరో చక్రవర్తి ఈవెన్ పౌల్ని కూడా వదలలేదండి. సో క్రైస్తవ అపోస్తుల్ని చంపడం కానీ, క్రైస్తవుని చంపడం చేసేవాళ్ళు. అయితే ఆ సమయంలో ఈ పదం ఎక్కువ వాడేవాళ్ళు కాదంట. నేను హిస్టరీ చెప్తున్నా మీకు. ఏ పదము? ఎందుకు వాడేవాళ్ళు కాదు? ఎందుకంటే యూదులు ఎక్కువ వాడేవాళ్ళు ఈ పదాన్ని. ఏ పదాన్ని? హల్లెలూయా అనే పదాన్ని యూదులు వాడేవాళ్ళు, యూదా మతస్థులు. అందుకనే క్రైస్తవులు యూదులు వాడుతారని మనోళ్ళు వాడేవాళ్ళు కాదు ఈ పదం అంట. హిస్టరీ చెప్తున్నాం మీకు. అయితే 313లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. చరిత్ర ప్రపంచమే మార్పు చెందింది 313లో. ఎందుకంటే కాన్స్టాంటినో కింగ్ రాజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాడు. వాళ్ళ తల్లి హెలీనా వీళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో మొత్తం ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే క్రైస్తత్వము ఒక మతంగా ఆయన లా పాస్ చేసి, ఆ తర్వాత క్రైస్తవుల మీద చాలా వరకు ఏంటంటారు, ఈ యొక్క పర్సిక్యూషన్ కంప్లీట్గా స్టాప్ చేయబడింది. స్టాప్ చేయబడమే కాదు, ఒక మతంగా రోమా సామ్రాజ్యపు మతంగా మారింది క్రైస్తత్వం ఆ యొక్క రాజు ద్వారా. అందుకే ఆ సమయం నుంచే క్రైస్తత్వంలో కూడా విగ్రహారాధన వచ్చింది. అది ఎట్లొచ్చింది క్రైస్తత్వంలో విగ్రహారాధన? ఈ రాజు ఎప్పుడైతే, అంతవరకు వాళ్ళు విగ్రహారాధికులు, రోమన్స్ కానీ ప్రపంచమంతా విగ్రహారాధికులే పిల్లరా. అర్థమైంది కదా. బాబేల్ నుంచి స్టార్ట్ అయింది విగ్రహారాధన. అబ్రహాం కూడా విగ్రహారాధన చేసేవాడు, విగ్రహాలు అమ్ముకున్నారు. ఎందుకు? నేను దాంట్లో పోతే చాలా టైం పడుతుంది. అయినా జస్ట్ మీకు టిప్ చెప్తున్నా. దేవుడు సృష్టించినప్పుడు ఎట్లా సృష్టించాడు మనల్ని? లోపలే మనకు ఎట్లయితే కడుపుగా అన్నం అవసరమో మనకు దేవుడు అవసరం అనేది దేవుడు పెట్టాడు. మన హృదయము దేవుడు లేనిది ఉండలేదు, నిరుత్సాహపడిపోతుంది. అందుకే దేవుడు మనిషిని అలా సృష్టించాడు. ఇప్పుడు తల్లి, మీరు బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు, వాళ్ళకి మనమంటే ఇష్టము. ఎందుకంటే మనలో నుంచి వచ్చారు కాబట్టి మనకు ఇష్టం వాళ్ళంటే, ఎందుకంటే వాళ్ళని మనం కన్నాం కాబట్టి. ఇదే రీతిగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనమంటే ఇష్టం ఆయనకి. ఆయనంటే మనకు ఇష్టంలా మనల్ని క్రియేట్ చేశాడు కాబట్టి పూజించేదానికి తప్పిస్తూ ఉంటాం. అందుకే చిన్న పిల్లలు కూడా చూడండి, దేవుడు అంటూనే ట్రైనింగ్ ఇచ్చిన పనులు చేతులు జోడిస్తారు, తప్పెట్లు కొడతారు, పాటలు పాడతారు. వాళ్ళకి తెలుసు దేవుడు నాకు కావాలా, దేవుడు ఉన్నాడు అని. ఓకేనా? పెద్ద అయిన తర్వాత వాళ్ళు కొద్దిగా గాడిద మాదిరి తయారవుతారు, అంటే దేవుడిని విడిచిపెడతారు. చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి బాగా తెలుసు దేవుడు నాకు కావాలి. అయితే విషయం ఏమంటే, సో జరిగింది ఏంటంటే, పాపం వచ్చిన మరుక్షణం నుంచే మనిషికి దేవుడు కావాలా, కానీ దేవుడు ఎవరో తెలియదు. సో ఏ దాన్ని పడితే దాన్ని పూజించేవాడు. నీళ్ళని పూజించేవాడు, నీళ్ళు లేకుంటే బతకలేము. భూమిని పూజించేవాళ్ళు, భూమి కదా పంట ఇచ్చేది. సూర్యుడిని పూజించేవాళ్ళు, సూర్యుడు లేకుంటే బతికేముంది, పొద్దున్నే ఆయన వస్తాడు. ఈ వర్షం వస్తే వర్షాన్ని పూజించేవాళ్ళు, నీళ్ళని. సో రకరకాలుగా ఆ యొక్క ఆకలిని తీర్చుకునే దానికి కదా, ఆకలి అయితే పిల్లలు ఏదో తినేస్తారు కదా.
సో అట్లా మనం ఆత్మీయ ఆకలి తీర్చుకోవడానికి పూజలు రకరకాల సో అట్లా సాతాను దాన్ని వాడుకొని ఆ యొక్క అవకాశాన్ని విగ్రహారాధన ప్రపంచమంతా ఉండింది. ఎప్పుడైతే యూదా మతం మాత్రం పక్కన ఉండింది, దేవుడు అబ్రహాంని ఎన్నుకొని ఆ మతం మాత్రం నిజమైన దేవుని పూజించేవారు. సో యూదా మతాన్ని అప్పుడు కూడా చాలామంది, మనం ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకున్నట్లుగా యేసుప్రభువు రక్షకుడుగా అంగీకరించినట్లుగా చరిత్రలో యూదులు యెహోవా దేవుని అంగీకరించేవాళ్ళు, వేరే వాళ్ళు కూడా ఆయన శక్తిని చూసి రేహాబు లాగా. సో అట్లా కూడా జరిగేది అప్పటికే. ఓకే, ప్రపంచమంతా విగ్రహారాధన ఉండేది పిల్లరా. 313లోనే క్రైస్తత్వము ఒక మతంగా ఎంచి అప్పటి నుంచి ఇది మొదలైంది. ఓకే, 313లో ఏం జరిగింది? పెద్ద అన్యాయం కూడా జరిగింది. క్రైస్తత్వంగా రిలీజన్గా వచ్చిన పర్సిక్యూషన్ పోయినా ఈ రాజు ఏం చేశాడంటే, అప్పటికే విగ్రహారాధన ఉండింది రోమియోల మధ్యలో. ఇప్పుడు రాజు అన్నాడు అనుకో, అన్నీ తీసి పడేసేయండి, ఒక యేసు ప్రభువునే పూజించండి అంటే ఏమైంది? చేయాల్సింది, యాక్చువల్గా చేయాల్సింది ఆయన. కానీ ఏం చేశారంటే ఆయన అప్పుడుండే ప్రెషర్కి, రాజులంతా పరిపాలన టైంలో యేసు ప్రభువునే పూజించాలా మెయిన్గా. మరియమ్మను కూడా మీరు పెట్టుకోండి, పేతుర్ని పెట్టుకోండి, పౌల్ని పెట్టుకోండి, వాళ్ళని కూడా పెట్టుకోండి అని చెప్పేసి మెయిన్గా యేసు ప్రభువుని పెట్టి ఈ చిన్న చిన్న దేవుళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ పేర్లు మార్చేసేసి పౌలు దేవుడు, పేతురు దేవుడు, అందరూ దేవుళ్ళే. ఇప్పుడు స్టెఫను దేవుడు. సో ఈ విధంగా క్రైస్తత్వంలో కూడా ఏమైంది? విగ్రహారాధన. సో అట్లా చరిత్ర చెరుకుంటూ వస్తాను పిల్లరా. ఎనీహౌ 353లో చాలా డీప్ చరిత్ర అనుకోండి ఇది. 353లో జరిగింది ఏమంటే హల్లెలూయా అనే పదం గురించి చెప్తున్నా. అక్కడ పోప్ దమస్కస్ అనే ఒక పోప్, ఆ యొక్క క్రిస్టియానిటీ మీద పోప్స్ లీడర్లు, అప్పుడు రాజున్నా పోపే సమస్తాన్ని నడిపేవాడు, అంత పవర్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా వెటికన్ సిటీలో పోప్ ఉన్నాడు కాబట్టి, పోప్ జాన్ పాల్ ఇప్పుడు ఉండేది. పోప్ జాన్ పాల్ అని ఏం పేరు ఆయన పేరు నాకు కూడా సరిగ్గా. ఓకే, న్యాయం. సో ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు మీరు ఈ పదాన్ని వాడడం లేదు? ఈ పదాన్ని మీరు మీ యొక్క స్తుతి ఆరాధనలో ఇంక్లూడ్ చేయండి, ఇది దేవుని పదం, దేవునికి ఇష్టమైన పదం అని చెప్పి అక్కడ యాక్చువల్గా ఈ యొక్క పదాన్ని క్రైస్తవులు వాడడం మొదలుపెట్టారు పిల్లరా. అర్థమైందా? యాక్చువల్గా మీరు చూసినట్లయితే చాలామంది పరిశుద్ధాత్మతో నిండిన దైవజనులు ఈ పదం గురించి ఏమంటారంటే, ఈ పదము మనం ఎప్పుడు వాడినా హల్లెలూయా అనే పదం వాడినప్పుడు ఇమ్మీడియట్లీ సాతాన్ మీద పెట్రోల్ వేసి కాల్చినట్లు ఉంటుందంట వాళ్ళకి. ఈవిల్ స్పిరిట్స్కి పెద్ద పనిష్మెంట్ అంటే ఈ పదం వాడడం. ఎందుకు తెలుసా? అక్కడ ఎవరు వాడుతున్నారు ఈ పదాన్ని? దూతలు వాడుతున్నారు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు? దయ్యాలు ఇవి. సో అందుకనే మనం భూమి మీద కూడా ఈ పదం వాడినప్పుడు వాటికి ఎక్కడ లేని పీడ తగులుతుంది అంటారా, లైక్ పెట్రోల్ వేసి కాల్చినట్లే అని చెప్పి అనేక మంది దైవజనులు రాస్తారు. ఓకేనా? సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఈ పదం చాలా ప్రేమైంది, ఇది స్వర్గానికి సంబంధించింది, పెంతెకొస్తది కాదు. మీరు నేను బిందాస్గా ఈ పదాన్ని వాడచ్చు, సంతోషంగా వాడచ్చు. యాక్చువల్ దీని మీనింగు హల్లెలూయా అంటే షౌటింగ్ అవుట్ ఆఫ్ జాయ్. అందుకే చూడండి, మనం ఎప్పుడు కూడా ఈ పదం దేవుళ్ళో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ప్రయోజనం వర్షం చేసినప్పుడు ఈ పదం మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క పదాన్ని వాడేదానికి మీరు నేను ఎప్పుడు వెనకాడకూడదు. మంచి పదం, దేవునికి సంతోషం ఇచ్చే పదం, సాతాన్ని కాల్చే పదం కూడా, సాతాన్ని సమస్యల్లో పడిచే పదం. ఓకేనా? సో అందుకనే మనం ప్రెజెంట్ వర్షిప్లో ఈ పదాన్ని వాడతాం. పెద్దకొస్తలుగా అందరూ వాడాలి. ఓకేనా? సరే, దాంతోపాటే కొన్ని ఇంకా విషయాలు నేర్చుకుందాం ప్రెజెంట్ వర్షిప్ గురించి. సో చాలా అవసరమైన విషయం పిల్లరా. ప్రెజెంట్ వర్షిప్ గురించి బైబిల్లో ఎన్నిసార్లు రాశారు? ప్రెజెంట్ వర్షిప్ అంటే తెలుసు కదా, స్తుతి ఆరాధన. ఎన్నిసార్లు రాశారంటే బైబిల్లో 245 సార్లు స్తుతి ఆరాధన సంబంధించి బైబిల్లో రాయబడి ఉంది. బాగా గుర్తు పెట్టుకోవాలి, మనకు అన్నీ తెలిసి అలా బైబిల్ స్టడీకి వచ్చి ఉన్నాం. అయితే జాగ్రత్తగా వినండి, 50 సార్లు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, స్తుతించి ఆరాధించండి నన్నే అని. దాదాపు 50 సార్లు హోల్ బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించాడు స్తుతించి ఆరాధించండి. ఉదాహరణకి ఎరికో గోడల చుట్టూ తిరిగేటప్పుడు ఏమన్నాడు దేవుడు? నన్ను స్తుతించండి, అప్పుడు ఆ గోడలకు ఆజ్ఞ. యెహోషాపాతుతో దేవుడు ఆజ్ఞాపించాడు, మీ యొక్క గాయకుల్ని
స్తుతి ఆరాధన కోసం ఉంచమని. ఈ విధంగా ఈ 240 సార్లు బైబిల్లో స్తుతి ఆరాధన గురించి రాయబడింది. 50 సార్లు ఆజ్ఞ రూపంలో రాయబడింది. అందుకని మీరు నేను స్తుతించి ఆరాధించాల దేవుణ్ణి. అందుకే మీరు నేను చర్చికి టయానికి రాలా. చర్చికి ఎప్పుడు రాలా? గట్టి చెప్పండి, ఎప్పుడు రాలా? ఆజ్ఞ కాబట్టి. ఓకే. అంతేకాకుండా బైబిల్లో 27 రీజన్స్ రాశాడు ఎందుకు మీరు నేను స్తుతించి ఆరాధించాలా అని. అవన్నీ చెప్పే టైం లేవు, కానీ నేను ఒక 3-4 చెప్తా, మన జీవితాలకి చాలా అవసరమైనటివి. ఓకేనమ్మా? వినపడుతుందా మీకు? ఇంకా సౌండ్ పెంచాలా? వినపడుతుందా? వెనకల నుంచి కొద్ది సౌండ్. ఏమా దగ్గరనా? నువ్వు ఏం చెప్తానో అర్థం కాలే నాకు. ఓకే, దగ్గర రాలంట వీళ్ళందరినీ. ఆ స్పీకర్, బ్యాక్ స్పీకర్స్ కొద్దిగా పెంచుతాను. ఇది పెంచు, అది వద్దులే. అలాంటి ఇది పెంచా, 2 పెంచు కొద్దిగా ఒకవేళ వీళ్ళకి. ఓకే, వినపడుతుంది సిస్టర్? మీకు సిస్టర్ వినపడుతుందా? మీరు మాధవి సిస్టర్, మీరు జోరుగా చెప్పడంలో నాకు. ఓకే, జాగ్రత్తగా వినపడారా? 27 సార్లు ఇందుకు నన్ను స్తుతించమని కూడా రాయబడింది బైబిల్లో. రీజన్స్. ఫస్ట్ రీజన్, నేను మీకు 4-5 రీజన్ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఫస్ట్ రీజన్, ఎందుకు లేస్తూనే ఉదయమున మనం దేవుణ్ణి స్తుతించి వేరే పనులకు పోలే. వింటున్నారా? చాలామంది లేస్తూనే, ఆడోళ్ళు అయితే కిచెన్లోకి పోతారు, మగోళ్ళు అయితే కాఫీ తీసుకొని, బెడ్ కాఫీ తీసుకొని టీవీ ముందర కూర్చున్నారు, లేకుంటే బెడ్ కాఫీ తాగి ఇంకా నో 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 నో. బైబిల్లో ఫస్ట్ రీజన్, మీరు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. లేస్తూనే ఫస్ట్ మనం స్తుతి ఆరాధన. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు అయితే అంటారు, అయిన తర్వాత దీనిలోకి పోకూడదు పిల్లరా, కిచెన్లోకి పోకూడదు. ఎందుకు ఈనాల? ఎందుకంటే రాత్రి 10 గంటలకి ఒక మనిషి పండుకుంటే, యావరేజ్ చెప్తున్నాను నేను మీకు, రాత్రి 10 గంటలకు పండుకున్నాను అనుకోండి, ప్రపంచంలో భూమి మీద మనుషులు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారు? 6 గంటలకు అనుకోండి యావరేజ్. మొత్తం ఎవరు ముస్లిమ్స్ కానీ హిందూ క్రిస్టియన్స్ కానీ. ఏంటంటే ముందు చూడండి, ఈ ప్రపంచంలో రాత్రి 10 గంటలకు పండుకొని పొద్దున్నే 6 గంటలకి లేస్తే ఈ యొక్క జనాభాలో నుంచి 2,35,000 మంది లేరంట. ఎంతమంది? 2,35,000 మంది లేరు. ఇది ఎప్పుడు జరుగుతుండేది అమ్మా? ఎప్పుడు జరుగుతుంది? ప్రతి రాత్రి. ఈ రాత్రి కాదు, ప్రతి రాత్రి ప్రపంచంలో 2,35,000 మంది లేరు. కానీ నువ్వేం చేసావు? లేచావు. సో నువ్వేం చేయాలి? లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతించి అది రీజన్, నంబర్ 1 రీజన్. నువ్వు ఆ 2,35,000 మందిలో లేవు. మన ఒక సిస్టర్ పాపం, చిన్న పిల్లలు, అమ్మ ఇండారా, 30 ఏళ్ళు వయసు ఆమెకు, 2 పిల్లలు, సంఖలో 1 ఇయర్ బేబీ, ఇంకా చిన్న పాప ఇంత ఏడుస్తూ ఉంది. ఎవరో వేరే ఆమె తీసుకొచ్చారు. ఏమ్మా అంటే, అయ్యా ప్రార్థన చేయండి ఈ పాప కోసం, పాపం భర్త చనిపోయినాడయ్యా, భర్త చనిపోయాడు. ఏమైందమ్మా భర్తకి? ఏమైంది? ఎందుకు? తాగుబోతలు? లేదు సార్, నా భర్త చాలా మంచోడు, దేవుళ్ళ నన్ను చూసుకున్నాడు సార్. నా భర్త నాకు ఇంకా ఏడ్చుకుంటేనే ఎంత గొప్ప సాయం చెప్పింది సార్. నా భర్త నా తల్లిదండ్రుల కంటే నన్ను బాగా చూసుకున్నాడు సార్. నా భర్త ఎంతో మంచోడు సార్. నా భర్త ఎన్నడే కానీ కష్టపెట్టినోడు కాదు. మళ్ళీ ఏమైందమ్మా అంటే, ఒకరోజు రాత్రి వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి, అప్పుడు నాకు బాగలేదంటే స్నానం చేయించాడంట. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. వాళ్ళు ఇంకా దేవుళ్ళలోకి రాలే, బాధలో ఉందని నాకు స్నానం చేయించి, ఆ రోజు నాకు బాగలేకుంటే పడుకుంటే, నేను నీకు స్నానం చేపిస్తాను రా, నా బిడ్డవు కదా అని నన్ను తీసుకొని బాత్రూంలో పోయి కూర్చోబెట్టి, నా భర్తే నాకు స్నానం చేసి తుడిసి, తల తుడిసి, నాకు ఆ రోజు మా భర్త భోజనం చేసి, అన్నం చేసి కలిపి తినిపించి నేను తిన్నా. అంత సార్, ఇద్దరు సంతోషంగా పడుకున్నాం. నా భర్త అన్నాడు, నేనున్నాను కదా,
నీకేం బాధ భయపడదు అన్నట్లు మాట్లాడి పడుకున్నాం సార్. పొద్దున్నే లేస్తే నా భర్త జల్దీ లేచేవాడు, లేలేదు సార్. ఆ రోజు నేను ఎందుకు నా భర్త ఇంకా లేలేదే అని చెప్పేసి నేను చేయి పెడితే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది సార్. నేను భయపడి లేచేటప్పటికి ఏమైందో నాకు అర్థం కాలే. లేపుతుంటే లేలేదు. మళ్ళీ అందరినీ పిలిచి చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు అని చెప్పారు సార్. అని ఏడ్చిడు సార్. అమ్మా ఎందుకు మీకు చెప్పానంటే, మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని చాలా చీపుగా చూస్తాం మనము. అయినా ముందర చూడండి, పొద్దున్నే లేస్తాను మనైనా జాగ్రత్త చీరలు. పొద్దున్నే లేచినాక ఎంత చెప్పినా వినకుండా కిచెన్లోకి, నాకు తెలుసు మీరు బిడ్డల యొక్క ఆకలి తీర్చదని వెళ్తున్నారు కిచెన్లోకి. ఆడేం పోయి మీరేం టైంపాస్ చేసే కాదు. నాకు తెలుసు బ్రదర్స్ మీకు అలవాటు ఉంది కాఫీ తాగేది కాదన్ను. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నాయనా ఆ 2,35,000 ఆమె భర్త ఉన్నాడు, నీ భర్త లేడు. నేను వింటానవా, నీ భర్త లేడు ఆ 2,35,000 ఉంటే ఏం గతి నీది? ఏం చేస్తావు నువ్వు ఉంటే ఆ గుంపులో? కృతజ్ఞత ఉండాలమ్మా మనకు. ఈ మాంసానికి లేదంటే నీ పిల్లలకి నీ భర్తకు బట్టి ప్రాణమిచ్చిన దేవుణ్ణి నువ్వు సమయానికి వచ్చి చర్చిలో స్తుతించుకుంటే నువ్వు ఎంత బైబిల్ స్టడీకి వచ్చింది ఎందుకు చెప్పండి? జీవితాన్ని మార్చుకుంటాను పిల్లలనే ప్రార్థన చేసి నేను అడుగుతాను నీకు, నేను ఆ గుంపులో లేను, 2,35,000 మందిలో. నీ భర్త లేడు, నీ కూతురు లేదు, నీ కొడుకు లేడు. అంత కృతజ్ఞత లేదా? మీకు తెలిసే ఇంకోటి విషయం, ఈ భూమి మీద పొద్దున్నే బయటికి ఆఫీస్కి బయలుదేరండి, ఇంటి నుంచి బయటికి బయలుదేరే వ్యక్తుల్లో సాయంత్రం ఇంటికి రాకుండా మోర్చరీకి హాస్పిటల్ మోర్చరీకి పోయే వాళ్ళు 29,000 మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎంతమంది? 29,000 మంది. ఇండియాలో మాత్రమే 4,000 మంది ఉన్నారు. నేను వేరే యాక్సిడెంట్స్ కేసెస్ కాదు చెప్తాను, సారీ వేరే డెత్ కేసెస్ కాదు చెప్తాను. సెకండ్కి 2 చనిపోతాను భూమి మీద. నేనంట పొద్దున్నే పోతాడే ఆఫీస్కి, సాయంత్రం ఇంటికి మళ్ళా బతికి రాని వాళ్ళు వాయి చెప్పుల గురించి నేను స్టడీ రిపోర్ట్ చెప్తాను. వాయి చెప్పిపోయారు అర్థమైందా మీకు? ఎంత కృతజ్ఞత లేకుండా చర్చికి రానుకుంటుంది. ఇంట్లో స్తుతి ఆరాధన దేవునికి పాట పాడి శుద్ధులు వేస్తున్నాయి నీ నోటి నుంచి. ఆయన సన్నిధిలో ఒక అరగంట గడిపితే ఎంత ఎంత ధన్యత, ఎంత కృతజ్ఞత కలుగుతుందో చెప్పండి. మీరు నా దగ్గర నాకు తెలిసి మీ దగ్గర ఒక్కొక్కరు అడిగారు, ఎందుకు లేడు మీ దగ్గర చర్చి కానీ మీ దగ్గర 1000 రీజన్స్ ఉన్నాయి. కానీ ఏ రీజన్ కూడా దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఆయన కంటే నా కొడుకు, నా భర్త, నా పిల్లలు, నేను వస్తాంటే నాకు అదాయా, నువ్వు ఏదైనా చెప్పు, నీకు నమ్మడు దేవుడు. నీ 6:30కి లేవనుకో, నువ్వు సరైన వ్యక్తి కాదు. నేను చెప్తాను పాస్టర్ గారిని, నువ్వు 70 రీజన్స్ చెప్పినా ఒక ఏరియా తప్పించి నిజంగా స్ట్రైట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా ఉంటాయి తప్ప. ఎందుకంటే నీకు కేర్ లేదు, నీకు నీ భార్య, నీ పిల్లలు, నీకు ఇదే నీకు కాల్సిన. అందుకే నువ్వు అనుభవించలేవు దేవుని ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు దొంగ హృదయం నీకు లేదు, నువ్వు మంచి మనిషి కాదు. అందుకే క్రైస్తవులు ఇబ్బంది పడేది. అర్థమైందా నీకు? ఎవరు నీకు ఆయన ఇస్తాడది? 91:16 ఏం రాబడింది? ఆయన నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరిచేవాడు. ఇంత చేస్తే వారానికి ఒకసారి శుక్రవారం 6:30కి ఇంట్లో లేవా? నువ్వు ఇంట్లో ఉన్నావు. నేనంటే ఇంకో విషయం, మీకు సెలవులో ఉన్నారు మీరు మ్యాక్సిమం నాకు చాలా మంది. నేను మీకు తండ్రి నేను ఓపెన్గా చెప్పాను, నేను ఈ వ్యాపారం కోసం నాకు లేదు, ఆయన ఒక సేవకుడు. నువ్వు ఎంత కృతజ్ఞత లేని మనిషి అయితే
వారానికి ఒకసారి 6 నెలలకు రాలేవు. ఎవరిని కాపాడుతావు? నీ పిల్లల్ని కాపాడుతావు, నీ భర్తను కాపాడుతావు. ఏం చేస్తావు నువ్వు? దేవుడికి కృతజ్ఞత లేకుండా జీవించి ఏం సాధించగలవు నువ్వు భూమి మీద చెప్పు? ఎట్లా దేవుడు నమ్ముతాడు? మనం ఏం ఆశీర్వాదం కోరుకున్నావు దేవుడి దగ్గర నుంచి? రాజ్యం పనిచేసే విధానం తెలుసా? కొత్తలో నమ్మకం ఉంటే తండ్రికి ఇచ్చేవాడే. జాగ్రత్తగా అర్థం చేసుకో. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. రెండో రీజన్ చెప్తున్నాను మీకు. ఈ భూమి మీద ఏంటన్నారా 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది, లక్షల్లో అంటే 500 లక్షల మంది. ఎంత లక్షలు? 500 లక్షల మంది ఈ భూమి మీద మతి స్థిమితము లేని వాళ్ళు ఉన్నారు. మతి స్థిమితము లేని వారంటే జంతువుతో సమానమైన జీవితం. అది మనిషే పేరుకి. ఒక దైవజనుడు చెప్తే విన్నాను, మతి స్థిమితం ఒక బార్బర్ షాప్లో పోయినాడు. ఈ దైవజనుడు బార్బర్ షాప్లో పోయినప్పుడు ఆయన టర్న్ వచ్చింది కటింగ్ చేయించుకునేదాన్ని. ఆయన వచ్చి కూర్చుంటా అంటే అందులో అన్నాడు బార్బర్ అన్నాడు, ఆయన కూర్చోమన్నాడు. కూర్చుంటా అంటే చైర్లో కూర్చున్నప్పుడు కటింగ్ కోసం గేట్ దిక్కు చూసి ఆయన అన్నాడు, సార్ సార్ ప్లీజ్ ఒక్క 2 minutes కూర్చుంటాను, ఒక్క 2 minutes అని అది ఆయన వచ్చినాడు అన్నాడు. ఈయన దైవజనుడు ఎందుకులే ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి కూర్చున్నాడు. ఆ డోర్ దగ్గర వచ్చి కూర్చున్నాడు చైర్ మీద. అది వచ్చినాడు అప్పుడే వచ్చినప్పుడు ఈ బార్బర్ ఏం చేశాడు తెలుసా? బెడ్షీట్ తీసి, అదే బెడ్షీట్ ఏమంటుంది, క్లాత్ కటింగ్ కోసం క్లాత్ వేసి అన్ని చేసి కత్తి తీసుకొని జుట్టు మీద పై నుంచి కట్ చేశాను. ఇట్లా అంటాను కత్తితో ఈ వ్యక్తిని ఇట్లన్నీ కత్తితో అని మళ్ళీ ప్రస్తుతం ఇట్లని అని తర్వాత మళ్ళీ షీట్ మీద అంటారు కదా, మొగలు ఇట్లా చేసి బ్రష్తో అని తర్వాత షీట్ తీసేసి ఇట్లా తీస్తే వాళ్ళు లేసి వెళ్ళిపోతారంట. ఈ దైవజనుడు అన్నాడు, దీనికంతా షాకం. ఏంటిదంటే సార్ ఈ షాప్ ఉంది సార్, బార్బర్ షాప్ ఉంటే వీళ్ళ డాడీ నాకు ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చేసాను, బాడీ తీసుకుని. ఆ పిల్లడు వచ్చి చూసాను, నేను చేశాను. ప్రతి సిమెంట్ ప్లేస్ అమెరికాలో ఉండేవాడు, ఎంటెక్ చెప్పాడు, గొప్ప కోటీశ్వరుడు వాళ్ళ డాడీ, గొప్ప కోటీశ్వరుడు, చాలా డబ్బులు సార్, ఒకడే కొడుకు, పాపం మతి స్థిమిత ప్లేస్ సార్. ఆయన బార్బర్ షాప్ వచ్చినప్పుడు నేను ఊరికే ఆయన కూర్చోబెట్టి అట్లా కత్తితో కట్ చేయండి. ఆయన మధ్య స్థిమితం లేదు కదా, నేను బార్బర్ షాప్ వచ్చాను, నాకు కటింగ్ చేయాలని అంటాడు ఆయన. అందుకని ఆయనకి ఏం ఇష్టం అట్లా చేసి పంపు చేస్తాను. ఆయన అనుకుంటాడు కటింగ్ అయిపోయింది, నేను పోతాను. అది మధ్య స్థిమితం. జడ్జి కోట్లు రాస్తాను, కూతురు ఆడే టాయిలెట్ కూర్చుంటుంది, ఆ టాయిలెటే తింటుంది. ఎవరు కూతురు? అదేమో తెలుసా, మధ్య స్థిమితం. సెకండ్ రీజన్ ఏమో తెలుసా, దేవుడిని చూపించదండి. నీకు నాకు ఏమిచ్చాడు? ఏమిచ్చాడమ్మా? నీకు నాకు నీ భర్తకు నీ భార్యకి ఏమిచ్చాడు? మధ్య స్థిమితం ఇచ్చాడు. నీ ఎదుర ఒక్కరింట్లో మధ్య స్థిమితం లేని వాళ్ళు అయితే ఉంటే నీ బ్రతుకేమైంది? నీ పుట్టిన పిల్లలకి మధ్య స్థిమితం లేదు, నువ్వు చేసుకున్న భర్త కుదిరిన తర్వాత ఆ ఎంటెక్ చదివిన మాత్రం మధ్య స్థిమితం లేదు. ఏంటి పరిస్థితి? ఎందుకు ఎంత నిర్లక్ష్యము? ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, పిల్లలిచ్చి, డబ్బులు ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇస్తే చూడండి, మీరు ఆలోచించండి మనం ఏం చేస్తాం. ఎంత కృతజ్ఞత లేని కాకుండా మన పిల్లల కోసం మనము ఏం చేయమన్నా చేస్తాం. చర్చికి లేట్ వచ్చిందో రెడీ మనం, చర్చి ఎగరగొట్టే కూడా రెడీ మనం. అరే
అందుకే క్రైస్తవులు యేసుని నమ్ముకున్న తర్వాత కూడా అనేక లోటుపాట్లు ఎదురు జనులు రీజన్స్ ఉంటాయి కొన్నిసార్లు. సపోజ్ ఎవరు ఆఫీస్ నుంచి 6 నుంచి 6:30కి వెళ్తారు. దేవుడు చూస్తాడు వాళ్ళని కూడా. కానీ నేను చెప్తున్నాను, నీకు ఈరోజు ఎందుకు లేవు, నీ దగ్గర ఏమైతే లేవు, ఎందుకు లేవు తెలుసా? నువ్వు నమ్మకమైన మనిషి కాదు. ప్రతి స్థిమితం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది మర్చిపోతే ఫీల్ అవ్వడం 500 లక్షలు 5,50 million. ఇంకోటి చెప్తున్నా రీజన్ ఈ భూమి మీద 80 million మంది అంటే 8 crores మంది అంటే 800 లక్షల మంది మూగవారు చెవిటి వారు. మూగ చెవిటి 2 కలిగిన వారు. మూగ చెవిటి రమేష్ చూసారా? ఆ టైప్ ఒక ఇంట్లోనంట తండ్రి అదే టైప్ అయిపోయింది. మూగ చెవుడు, భార్య మూగ చెవుడు, పిల్లలిద్దరూ మూగ చెవుడు పుట్టారు. ఎలా ఉంటుంది ఆ ఇల్లు? ఎలా ఉంటుంది ఆ ఇల్లు చెప్పండి? చెవుకి చెవుడు లేవు. ఏది పని ఏం చేసినా ఎంతమంది ఉన్నారు? రమేష్ చూడండి, తన భార్యను చూడండి. ఆ బాబు కళ్ళు కనపడం సాయంత్రం. పౌరు కొన్ని కనపడతాయి. ఆ పిల్లడితో త్యాగం తనకు తెలుసు. నొప్పి ఏంటో చూడు మూగ నొప్పి తెలుసు. ఈ పాపకి చూడు మూగ ప్లస్ కళ్ళు లేవు. కొద్ది లైట్ కనపడుతుంది పౌరు. ఎందుకో అలా బ్రతకాలి మనం. ఆయనకు స్థితించాలని సమయం లేదని ఇక్కడ చూడండి, ఆలోచించండి. ఆ పాప రమేష్ భార్య పేరేంటి? వనప్రియ. నీ కూతురే అట్లయితే, నీ కొడుకు ఎట్లా ఉండింటే వనప్రియ, నువ్వు ఎట్లా ఉండింటే కృతజ్ఞత కలిగి ఉన్నారు. బైబిల్లో 27 రీజన్స్ రాశారు కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుడు చాలా బాధపడతాడు కృతజ్ఞత లేని వాళ్ళని చూసి. ఒక చోట వెళ్ళాలని తెలుసా? వాళ్ళని చూసి మా ఈనాడు ముందర చూడండి, మొదటి అధ్యాయం రోమిలకు రాసిన మొదటి ఏం రాశారు తెలుసా? కృతజ్ఞత లేని వాళ్ళని చూసాక, ఎందుకంటే ఆకాశాన్ని నేను ఇచ్చా, భూమిని నేను ఇచ్చా, తాగి నీళ్ళు నేను ఇచ్చా, తిని నేను పెట్టా, నువ్వు విగ్రహాన్ని పడుకుని దేవుడు అంటున్నావు అని వాళ్ళని వదిలేశాడంట దేవుడు. వ్యభిచారం చేసుకుంటే బతుకోకూడదు. ఆడోళ్ళని పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టాడట. అలో మొగోళ్ళు పెళ్లి చేసుకుని ఇడిచిపెట్టాడు దేవుడు. ఆ యొక్క దుష్ట హృదయానికి వదిలేశాడని చెప్పాడు. దుష్ట హృదయం అంట వాళ్ళని. నేను చెప్తున్నా మమ్మల్ని 6:30 వచ్చి ఈరోజు రాదు, సండే 9-15 రాదు. దేవుడు ఎప్పుడో తెలుసా ఆ మాట అన్నాడు? ఎందుకంటే మనం యేసు ప్రభువే దేవుడు మాట తిరిగి ఆయన దయ ఉంటుంది. కానీ అంటాడు వీళ్ళని మాత్రం నమ్మను. రియల్లీ స్పీకింగ్, నువ్వు ఏమన్నా కారణం చెప్పు, నువ్వు కృతజ్ఞత లేని మనిషివైతే దేవుడు చాలా అసహించుకుంటాడు. బైబిల్ అంటుంది వారిని వాళ్ళ యొక్క దుష్ట హృదయానికి వదిలిపెట్టాడు దేవుడు. బైబిల్ చదువుకో. ఈ భూమి మీద ఎందుకు ఇంత ఇమ్మోరాలిటీ ఉంది తెలుసా? వ్యభిచారం ఎందుకు ఉంది? ఎందుకు ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు మన సుప్రీంకోర్టు అంటుంది ఇది చాలా పరిశుద్ధమైన పని? బుద్ధి లేకుండా అయిపోతుందంట వాళ్ళకి. దేవుడు అన్నాడు నీ బుద్ధి భ్రష్ట అయిపోతుంది, ఎందుకంటే మీరు జంతువుని దేవుడుగా పూజిస్తాను అన్నాడు దేవుడు. రోమి రాసినటువంటి 1వ అధ్యాయం చదువుకోండి. నేను చెప్తాను మీకు, రక్తంతో కడుపున వీరుడు 800 లక్షల మందికి ఆ స్థితిలో ఉన్నాను. అన్నీ ఇచ్చాడు కదా మనకి. మనమే పాడుకుంటే నోటితో, ఈ నోటితో పాడాలి కదా మనం. కృతజ్ఞత లేకుండా ఉంటే ఈయనండి 3 రీజన్ 4 రీజన్లు ఇంకా పోలే నేను. అలా ఈయనండి ముందర చూడండి, అక్కడ ఎవరున్నారు? మా వాకిలు తెరుచుకొని లోపల రాసేసారు, ఏసీ ఆన్ అయింది. ముందర చూడండి. ఆయన కొద్ది సౌండ్ సరిగా ఉందా ఇది? హలో ముందర చూడండి. నేను మర్చిపోతే మిమ్మల్ని చూసి అదే
జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కృతజ్ఞత కలిగి లేకుంటే ఏమైందని సార్, వినండి ప్లీజ్, నేను మళ్ళీ గుర్తొచ్చింది నాకు. నువ్వు దేవునికి కృతజ్ఞత లేకుండా నీ భర్తలో దూరుకున్నావు అనుకో, నీ భర్త నిన్ను ఎప్పుడూ ప్రేమించలేడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, నా జీవితపు అనుభవం దేవునితో ఉంది. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు తనకు మించి ఎవరికన్నా నువ్వు స్థానం ఇస్తే. ఆయన నీతో చెప్పడు, కానీ ఆల్రెడీ బైబిల్లో రాసే తప్పుకుంటాడు. ఆయన నీకు ప్రేమించలేడు, వాడు ఎవరినో వేరే వాళ్ళని చూసుకుంటాడు. నేను పచ్చిగా చెప్తానండి, ముఖం మీదే. నీ భార్య వెనకాల పరిగెత్తావు అనుకో, ఆమె ఎప్పుడు నీ చేతిలో ఉండదు. నువ్వు పిల్లల వెనకాల పరిగెత్తావు అనుకో, దేవుడిని పక్కన పెట్టే, నీ పిల్లలు ఎప్పుడు నిన్ను ప్రేమించరు. అందుకే భూమి మీద చాలామంది తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటా అంటారు, ఎంత చేసి మేము చూడు ఎట్లా చేస్తున్నాడు మా పిల్లలని. చూసుకోరు నాయన, ఎందుకంటే సమస్తానికి మూలం ఆయన్ని కాదని నువ్వు పిల్లల్ని ఎక్కువ ప్రేమించి పిల్లల కోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే దురాత్మలు ఆ పిల్లని హృదయంలో మనసులో చెడ వేస్తాయి. దాన్ని వేయకోకుండా కాపాడేవాడే దేవుడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని గౌరవిస్తాయి, ఆయన్ని మహిమపరుస్తాయి. అందుకే దేవునికి ఏమన్నా పడుతుంది, హీస్ జెలస్ గాడ్. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్నే గణపరచాల. ఎందుకంటే నేను చెప్తా, నాకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? ఆయనే కదా. ఎంతమంది లేరు పిల్లలు లేకుండా ఈరోజు భూమి మీద? ఎవరు ఇచ్చిన పిల్లల్ని? డాక్టర్ కాదో, ప్రోటీన్ కాదో, దేవుడు. హర్బల్లో అనేవారు, మళ్ళీ ప్రోటీన్ వాళ్ళు వచ్చింది, పిల్లడు పుట్టినాడు. ఆయన్ని కాదని నా పిల్లలకి నేను దేవుడుగా చేసుకుంటే అది నష్టం నాకు. అందుకే ఏల్ చర్చిలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నాయి, దేవుడు తర్వాతే భర్త, దేవుడు తర్వాతే పిల్లలు, దేవుడు తర్వాతే భార్య, దేవుడు తర్వాతే ఉద్యోగం, దేవుడు తర్వాతే సమస్తము. అప్పుడు చూడండి, మీరు తలస్థానంలో పెట్టబడతారు. ఎందుకంటే ఆ కృతజ్ఞత కలిగిన హృదయం దేవునికి ఇష్టం. 4th రీజన్ చెప్తాను నేను. మీరు చూస్తే పిల్లరా, ఈ భూమి మీద దేవుడు సృష్టించినప్పుడు ఒక లోపల ఇన్బిల్డ్ సిస్టమ్ ఏంటంటే, తనకు ఒక హీరో కలిగి ఉండాలని, అంటే లోపల ఒక వ్యక్తికి ఆయన గౌరవించాలని. అది ఎవరిని గౌరవించాలని? ఇప్పుడు చెప్పి ఎవరు గౌరవించాలి? ఎవరి కోసం పెట్టాడు ఆ స్థలాన్ని? దేవుణ్ణి. సాతాను ఎప్పుడు కోరుకుంటాడో ఆ స్థలంలో దేవుడు ఉండకూడదని. అందుకే చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామందికి భూమి మీద, ఈవెన్ క్రిస్టియన్స్కి చూసుకోండి మీరు, స్పోర్ట్స్ మ్యాన్ ఫోటో పెట్టుకుంటాడు లోపల, లేకుంటే సినిమా యాక్టర్ ఫోటో పెట్టుకుంటాడు. కొంతమంది హీరోయిన్ పెట్టుకుంటారు, మొగోడు వీడు, కానీ ఆడమ్మ ఫోటో పెట్టుకుంటాడు. కొంతమంది పొలిటికల్ లీడర్ ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చెప్తున్నా ఏం చేస్తారు. సపోజ్ క్రికెట్ ప్లేయర్ ఫ్యాన్ అనుకుందాం, వీడు ఆడు కొట్టినప్పుడు ఏం చేస్తాడు? 6 ఎందో కొట్టినప్పుడు, నేను ఒకసారి మ్యాచ్ చూస్తా, వరల్డ్ కప్, అది ఇండియాది పాకిస్తాన్ అయితే చాలా ఇష్టంగా చూస్తా. వేరే వాళ్ళ అదని దేశం చూస్తాను నేను కూడా మ్యాచ్. ఒకప్పుడు నేను చాలా క్రికెట్ ఆడేవాడు, అంటే క్రికెట్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను కొన్ని ఏళ్ళ క్రితం మాట, దేవుడు తెలియకముందు. ఏం చేస్తారు క్రికెట్లో? మీరు చూసింటే స్టేడియం అంతా ఒక్కసారి 6 కొడితే ఎంత గట్టి క్లాప్స్ ఇస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు శివాజీ? ధోని నీ ఫ్యాన్ ఏమో కదా, కాదా? నేను వాళ్ళని చెడ్డ అనడంలే. ఎందుకో తెలుసా? నీకు ఆయన అంటే ఇష్టం కాబట్టి కదా. అదే సినిమా యాక్టర్ చూసుకోండి, మీరు యూట్యూబ్లో వేసి చూడండి, రజనీకాంత్ అని ఇది కొట్టండి, పాలు పోస్తున్నారు వాల్ పోస్టర్ మీద, అది దాని మీద కట్అవుట్ మీద 100 అడుగులు బోర్డు అంట. అది వాడు ఎంత డబ్బు పెట్టి చేసిటారో, పైన బిందెలు పాలేస్తున్నారు సినిమా యాక్టర్కి. కొంతమంది ఎవరు రాజకీయ నాయకులు, ఒకడు ఆయన పోతాంటే మన చీఫ్ మినిస్టర్ పోతాంటే మోకాళ్ళ మీద జెండా పట్టుకుని పోతున్నాడు, మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. నాకు అనిపించే ఏం మనిషి రైతును అంటే వాళ్ళ ప్రేమ అనుకుంటే మనం ఏం చేయలేము కదా. ఒక అతను తెలుసా మీకు? మీరు నెట్లో చేసి చూడండి, 40 feet బిల్ బోర్డ్, అదే ఇట్లా 20 feet. ఆ బిల్ బోర్డ్లో తన ఫోటో పెట్టుకున్నాడు, చీలుస్తాడు హృదయాన్ని, దాంట్లో నుంచి జైలలతో వస్తుంది బయటికి. అర్థం కాలేదు మీకు? బిల్ బోర్డులో ఇట్లా చీలుస్తాడు ఆయన హృదయాన్ని.
ఏమొస్తుంది దాంట్లో నుంచి లోపల అంటే ఫోటో ఇది జైలులో కనబడుతుంది. ఊరి నాయన ఎంత పిచ్చి ప్రేమ చూసారా. నేనంట వాళ్ళకంటే తెలియదు. నీకు చింపిది ఏమొస్తుంది? అందుకే బైబిల్లో ఏం రాబడింది తెలుసా? క్రైస్తవుల గురించి ముఖ్యంగా, అంత్య దినాల్లో దేవుని కంటే సుఖానుభవం నీకు చీల్చినారనుకో, మొన్న ఏమొస్తుంది? 7 గంటల వరకు కమ్మ గర్రని ఏమంటారు తెలుగులో, గొరకలు పెట్టుకుని నిద్రపోయే కోరిక వస్తుంది చీలిస్తే. అంతేనా మోని? రాదా? ఎన్ని గంటలకు లేస్తాం మోని? నాకు తెలుసు కదా, 6కి లేస్తుంది మోని పాపం. 6కి లేచిన తర్వాత ఏం చేస్తాం మోని? కాఫీ తాతావా? స్ట్రైట్గా దేవుని మందిరంలో పోయి దావీదు మాదిరి పొర్లుతున్నవాడా? అట్లాంటివన్నీ ఉన్నాయా? లేవు అట్లాంటివి. రేపటి నుంచి స్టార్ట్ చేసేసి మీరు ఏదో జోక్ చేశాను అనుకుంటాను నేను. అదే మనిషికి జీవించే విధానం. పొద్దున్న లేసి ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏమి ఇస్తాడు చెప్పండి? సరే సార్ దేశం గెలుస్తుంది అంటారు, కాదని ఓకే. కానీ ఎంత ప్రేమ తెలుసా మీకు స్పోర్ట్స్ చేసేవాళ్ళు. నేను చూసా, రాత్రి 2 గంటలకు మ్యాచ్ ఎక్కడో జరుగుతుంది, ఆస్ట్రేలియానో ఆఫ్రికాలోనో. వీడు పడుకోడు, వీడు క్రైస్తవుడు, వీడు ఉపవాస ప్రార్థన రాత్రి కూడా. ఆ మ్యాచ్ జరిగేంత వరకు కూడా రాత్రే ఉండు, రాత్రి అంతా మేల్కోవడమే. పొద్దున్న స్కూల్ పోయినా పర్లే, ఎందుకంటే వాడు కొడతాడు, ఈయనకి సంతోషము. ఆయన కొడితే రాత్రి మ్యాచ్ కదా, వేరే టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది కదా మనకి వాళ్ళకి. ఎంతమంది మీకు అందరికి బాగా తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నావు ఎవరిని? ఆ స్పోర్ట్స్ని. సినిమా యాక్టర్లను చూసి ఎంతమంది లేరు వాళ్ళని ప్రేమించి, వాళ్ళని క్యారెక్టర్ ఎట్లున్నా పర్లే కదా. ఎంతమంది లేరు? రాజకీయ నాయకుడు ఆమె చీల్స్తాడు ఆయన, ఆమెలో నుంచి ఎవరో సార్ మీకు తెలుసు ఆమె ఎవరో, ఎట్లా ఎంత గొప్పతల్లో. మనకు ఒకరితో అనవసరం అనుకోండి అట్లాంటివన్నీ. ఎవరు నువ్వు పూజిస్తాండేది? 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించి లాస్ట్లో అన్నాడు, నేను ఇంకా జయించడానికి ఏం లేదే, ప్రపంచాన్నే జయించానే అన్నాడు ఆయన. ఎలా జయించాడో తెలుసా? ఆయన కత్తి చేతిలో పెట్టుకొని రక్తపాతాన్ని సృష్టించి బతుకున్న మనుషుల్ని చంపి, అదే 33.5 సంవత్సరము ఇంకో ఆయన కూడా భూమి మీద బ్రతికాడు. ఆయనే మీరు నేను ఆరాధించే యేసు ప్రభువు. ప్రపంచాన్ని జయించాడు. ఏ విధంగా తెలుసా? తన ప్రేమతో. పిల్లరా, మనుషుల్ని కత్తితో చంపి కాదు, ఆయన చనిపోయిన మనుషుల్ని బ్రతికించాడు. ఇంత గొప్ప హీరో నీకుంటే నువ్వు రావే టయానికి ఆయన్ని పూజించడానికి. ఏం చేయమంటావు ఆయన్ని చెప్పు నువ్వు? ఓ మాట నాతో. ఏం చేయాలి నీకోసం? ఇంకా ఆయన ఏం చేయాలి? ఆయన మీరే జవాబు. ఏం చేయాలి మీకోసం ఆయన? మీరు 6:30కి ఈడు వచ్చేదానికి, ఆదివారం 9:15కి మీరు వచ్చేదానికి ఇంకా ఏం చేయాలి ఆయన చెప్పండి? అది ప్రెజెంట్ వర్షిప్ గురించి. నాకేం మీ మీద ప్రెజెంట్ వర్షిప్ అంటే అది 253 సార్లు బైబిల్లో రాయబడింది స్తుతి ఆరాధన గురించి. 50 సార్లు ఆజ్ఞతో చెప్పాడు. 27 రీజన్స్ ఉన్నాయి. 4 రీజన్స్ చెప్పాను నేను. ఇంకా ముందుకు పోవడం అంతా టైం వేరే కూడా నా దగ్గర లేదు కాబట్టి. సో మీరు చెప్పండి, నాకు ఇంకా ఇది చేయలేదు యేసు ప్రభు బ్రదర్, అందుకే నేను సమయానికి రాను ఆయన దగ్గరికి. ఉందా ఏదైనా ఆయన చేయింది? జీవమును అది సమృద్ధిగా ఇచ్చాడు. ఒక వాక్యం చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వాక్యాలు చదవండి. మరి మీరు అనుకున్నారు ఇది లేదన్నట్లుగా బైబిల్ చదవండి. ఏం చెప్పాడు యేసు ప్రభు? గట్టిగా చెప్పాలి నేను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఆయన ఒప్పుకొందును. చూసారా, ఆయన అంటున్నాడు, భూమి మీద నన్ను ఒప్పుకునే వాడెవడో పరలోకమందు తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకొందును. ఆ తర్వాత మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. చూసారా ప్లారా, ఎంత డేంజరస్ స్టేట్మెంటో. యేసుప్రభు అబద్ధం చెప్పడానికి మీకు నాకు తెలుసు. మరి ఆయన అంటాను, నువ్వు నాకు మనుషుల ఎదుట ఒప్పుకోకుంటే నేను కూడా తండ్రి ఎదుట ఒప్పుకోను అని. సో ఎలా ఒప్పుకుంటావు మనుషుల ఎదుట? నువ్వు
ఆయన గురించి చెప్పడమే కాకుండా ఆయన చెప్పింది చేస్తూ. సో అందుకనే క్రైస్తవ జీవితము కొనబడిన జీవితం పిల్లరా. ఆయన జీవితం ఇదే, ఆయన కోసం బ్రతుకుతానేదే. అందుకే మనం కృతజ్ఞతతో బ్రతకాల. ఓకే. సో స్తుతి ఆరాధన వలన ఇంకో లాభం, గొప్ప లాభం నేను చెప్పాలని ఆశపడతాను. చాలా ఉన్నాయి కానీ ప్రజెంట్ వర్షిప్ గురించి కొన్ని విషయాలు తీసుకున్నాను. మీకు తెలుసా పిల్లరా, కొంతకాలం కాదనుకోండి, దాదాపు ఒక 25 ఏళ్ళు అయిపోయింది. దాదాపు 20 ఏళ్ళు అట్లా అయిపోయింది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నాకు ఫిగర్ తెలియదు. సైంటిస్టులు, ముఖ్యంగా చైనీస్ సైంటిస్టులు ఒక గొప్ప సీక్రెట్ని కనుక్కున్నారు. ఏమో తెలుసా అది? ఒక వ్యక్తి 2 చేతులు ఇట్లా కొట్టి తప్పెట్లు, అంటే ఏళ్ళతో ఫింగర్ టిప్స్ గట్టి కొడతాం చూసారా, గట్టి కొడతామే, అట్లా కొట్టి గట్టిగా అరిస్తే 15 నిమిషాలు రోజుకి ఆ వ్యక్తికి ఏముండదు తెలుసా? హార్ట్ అటాక్ ఉండదు, రాదు హార్ట్ అటాక్. అది కనుక్కున్నారు సైంటిస్టులు. ఏం రాదు? హార్ట్ అటాక్ రాదు. ఇండియాలో ఎక్కువ చనిపోయేది ఏ దాని గురించి తెలుసా మీకు? అమ్మా, ఏ దాని గురించి? ఇండియాలో తెలుసు మీకు, ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి ఆల్రెడీ. హార్ట్ అటాక్తో ఎంతమంది? 25 లక్షల మంది ప్రతి సంవత్సరము హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. కానీ దేవుడు ప్రెజెంట్ వర్షిప్ ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు? వీళ్ళు కనుక్కోండేది 20 సంవత్సరాల క్రితం దాదాపు సైంటిస్టులు. ఏమని? ఒక వ్యక్తి మా ఇంటి ముందర ఢిల్లీలో పార్క్ ఉండే, వీళ్ళకి తెలుసు. అప్పుడు నాకు ఇది తెలియదు, ఈ విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఆడ గట్టిగా అరుసాని తప్పటి కొడుకున్నా పడా అని ముసలోళ్ళంతా. నేను అనుకునేవాడిని వీళ్ళకేం పొద్దుపోదా తబాదబా గట్టిగా అరిసేవాళ్ళు, ఇంట్లోకి వినపడేది మాకే. తర్వాత నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు అనుకున్నా ఓకే గుడ్. ఎవరైతే బైపాస్ సర్జరీ చేసుకున్నారో, హార్ట్ సర్జరీ ఎవరికైతే జరిగిందో వాళ్ళకు డాక్టర్స్ ఇచ్చి టిప్పేది 15 నిమిషాలు గట్టిగా అరిసి ఇట్లా గట్టిగా తప్పెట్లు కొడితే ఏం జరుగుతుందంట? హార్ట్ బ్లాక్ కాదు, నీ గుండె ఎన్ని లీటర్లు పంపు కొడుతుంది ప్రతిరోజు? బ్లడ్ పంప్ ఎన్ని లీటర్లు కొడుతుంది? 7,000 లీటర్ల బ్లడ్ నీ హార్ట్ పంప్ చేస్తుంది ప్రతిరోజు. ఈ హార్ట్ని బాగా కండిషన్లో పెట్టుకునే దానికి వీళ్ళు 20 సంవత్సరాల క్రితం చెప్పారు. జీవం గల దేవుడు 3,000 సంవత్సరాల క్రితమే తన యొక్క సేవకుని ద్వారా రాయించాడు బైబిల్లో. తెలుసా? 42:1-2 చదవండి. కీర్తన 42:1-2. 7,000 లీటర్లు నీ హార్ట్ పంప్ చేయాల. దానికి దేవుడు, సృష్టించిన దేవుడు దాన్ని ఎన్లైట్ చేయడానికి, దానికి స్ట్రెంత్ ఇవ్వడానికి ఒక పద్ధతి పెట్టాడు బైబిల్లో. చదవండి ఎవరైనా గట్టిగా. 47:1-2 47 కీర్తన 1-2. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎందుకంట చప్పట్లు కొట్టి? చప్పట్లు అంటే ఇట్లా కాదు. చప్పట్లు అంటే మీరు ఇది 5 2 చేతులు ఫింగర్స్ తగలాల. చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ. ఈ విధంగా ఇట్లా మీరు వర్షిప్ గురించి చూస్తే 230 సార్లనా 234 సార్లు నేను చెప్పాను మీకు. అట్లా వర్షిప్ గురించి రాయబడింది బైబిల్లో. చప్పట్లు కొట్టేది ఎందుకో తెలుసా? దేవుడు కొట్టమన్నాడు. టైంపాస్ కోసం అనుకున్నాడు చప్పట్లు కొట్టేది. చాలామంది క్రైస్తవులు చాలా డినామినేషన్లో శిలా విగ్రహం మంది నిలబడుకుంటారు చర్చిలోకి వచ్చి. చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? దేవుడు డిస్టర్బ్ అవుతాడు. దేవుడు డిస్టర్బ్ కాదు, నీ హార్ట్ బాగుంటుంది. అదంతా పాటు ఏం చేయాలంట? పాడాలా. అందుకే వచ్చి గట్టికి పాడేది మనము చప్పట్లతో. అర్థమైందా? ఇంకో వాక్యం చదువు నేను. 63 కీర్తన 5-6 కూడా చదివేసాయి. తొందర చదవండి. మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూసారా? ఇంకోసారి చదువు నేనా. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొంది. ఎప్పుడు అమ్మా ప్రాణం అని చాలాసార్లు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రాణం అని, ఇంగ్లీష్ చూస్తే హార్ట్ అని. హార్ట్ ఎప్పుడు తృప్తి పొందుతుందంట? ఏది చూసాక నవ్వుతాను పాపం. నీ ప్రాణం తృప్తి పొందుతుందా? సో ఏదంతా తృప్తి పొందుతుంది?
చదువు నేను ఆ తర్వాత. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అప్పుడు ఏం పొందుచున్నది చెప్పాలి? ఏం పొందుచున్నది? నీ ప్రాణం కాదు, నీ హార్ట్. నీ హార్ట్ ఏం పొందుతుందంటే మరి ఆరోగ్యం పొందుకుంటుంది. ఆ 7000 సార్లు పంపు కొట్టేదానికి. సో స్తుతి ఆరాధన వలన 5వ రీజను ఇది గొప్ప లాభం. అమెరికన్ సైంటిస్టులు ఏమన్నారంటే, అమెరికాలో ఇది చేసినప్పుడు క్రైస్తవులు ముఖ్యంగా ఎవరైతే చర్చికి వెళ్ళి సండే రోజు గట్టిగా పాటలు పాడి తప్పెట్లు కొడుతున్నారో వారు సర్వే చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు వారి యొక్క హార్ట్ కండిషన్ బాగుంది అని వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే, మీరు ప్రతిరోజు ఇది చేస్తే ఇంట్లో, మీరు రోజు చర్చికి పోలేం కాబట్టి హార్ట్ మీకు బాగుంటుంది. అంటే దేవుడు ఏది చేయమన్నా, అమ్మా ఏది చేయమన్నా దేవుడు అబద్ధం చెప్పద్దు అన్నాడు. దేవుడు తొందరగా లేమన్నాడు, అర్లీ మార్నింగ్. దేవుడు తప్పట్లు కొనమన్నాడు. దేవుడు దేవుడు చెప్పిండేది నువ్వు ఏదైనా చేసావనుకో నీకు గొప్ప లాభం. అందుకే క్రొవ్వు మెదడు దొరికినట్లుంది నాకంటాడు ఆయన కీర్తనకారుడు. క్రొవ్వు మెదడు చూసారా? మెదడు ఎంత టేస్ట్, మీరు తినరా? ఎంత టేస్ట్, అన్నిటికంటే టేస్ట్ తలలో మెదడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏం చింటూ ముఖం మీద ఇట్లా పెడతాను, నీకు ఇష్టం ఉండదు మెదడు? బ్రహ్మాండంగా ఉన్నది. వీళ్ళకి అని తెలుసులేండి, కీర్తనకారుడు ఉంటాడు. ఓకే, నేను చెప్పేది ఏంటి పిల్లరా, ప్రతిదీ దేవుడు చెప్పింది చేస్తే అది ఏదైనా మంచిదే. క్షమించమన్నాడా, అది చాలా మంచిది. కోప్పడద్దన్నాడు, అది చాలా మంచిది. దేవుడు చెప్పింది ఏది కూడా నీకు కష్టంగా అనిపించకూడదు. అనిపించినా అదే చేయాలా, మీకు లాభంలో ఉంటావు. ఓకే, ఒక విషయం చెప్పి నేను హల్లెలూయా, మీకు తెలుసా పదం జస్ట్ చెప్పి నేను ముగిస్తాను. ప్రజెంట్ వర్షిప్ గురించి చూసుకున్నాం. రష్యాలో రివైవల్ తేవడానికి ఈ పదము ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఈ పదం వెనకాల ఒక గొప్ప రివైవల్ తేడానికి ఇది గొప్ప కారణమైంది. ఒక పెద్ద స్టోరీ మీ రీడర్ డైజెస్ట్లో చూస్తే 1963లో జరిగిన ఒక మంచి స్టోరీ. 62 1962. జాగ్రత్త తినండి, ఈ స్టోరీ సాక్షిని చెప్పి ముగించేస్తాను. 1950లో ఒక గొప్ప డబ్బు గల మల్టీ మిలియనర్ ఉండేవాడు అమెరికాలో. ఇప్పుడు ఎట్లయితే బిల్ గేట్స్ ఉన్నాడో, ఇప్పుడు ఎట్లయితే వారెన్ బఫెటా, ఇంకా ఇలా మిత్తలు గిత్తలు చాలామంది ఉన్నారు మిలియనర్స్. ఆ టైంలో డేవిడ్ విలియం అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఈ వ్యక్తి ఎటువంటి ధనికుడు అంటే ఎట్లా సంపాదించాడంటే చాలా చెడ్డగా సంపాదించినాడు. ఇతని దగ్గర క్లబ్స్ ఉండేవి, చాలా పెద్ద క్లబ్బులు అంటారే, ప్రపంచం అంతా క్లబ్బులు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ క్లబ్ ఉండేవి. ఏం క్లబ్బులు అంటే ఈయన క్లబ్బులు నైట్ క్లబ్స్, గ్యాంబ్లింగ్ క్లబ్స్, ఆ తర్వాత ఏమంటారు అవి, ఏమది క్యాబరే డ్యాన్సు, స్కిట్ డ్యాన్స్, ఏమంటారు మాది స్ట్రిప్ డ్యాన్సు, ఇట్లాంటివన్నీ ఉండేటివి అనమాట. చాలా దుర్మార్గం అంతా ఉండేది అది. ఈ విధంగా మల్టీ మిలియనర్ ఇతను, అంతే చాలా డబ్బు గలవాడు ప్రపంచంలో అప్పట్లో, బిల్ గేట్స్ లాగా ఆ టైపు. అయితే జరిగింది ఏమంటే, ఈ వ్యక్తి బాగా తాగేవాడు. తాగి రాత్రి ఇంటికి వచ్చినప్పుడు మరి తన భార్య చాలా మంచిది, చాలా భక్తి గారు. ఆమె పేరు జెసికా. మంచి ప్రార్థనా పర్రాలు. భర్తతో అనేది, అయ్యా ఇది చాలా చెడ్డ డబ్బు, ఈ డబ్బుతో నువ్వు మంచిది కాదు, యేసయ్యకి ఇష్టం లేదు అని యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ఆమెని గద్దించేవాడు. నువ్వు యేసుప్రభు గురించి చెప్పినా ఇడిచిపెడతాను, నేను డైవర్స్ ఇస్తాననేవాడు. నీకు నా కండిషన్, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయి, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేవాడు అంట ఆయన. సరే, ఆయన ఏమైందంటే ముందుకి స్టోరీ నడుస్తూ ఉంది. ఈయన చాలా తాగేవాడు. ఈయన దగ్గర హెలికాప్టర్స్ కూడా ఉండేవి, సొంత హెలికాప్టర్లు, రోల్స్ రాయల్స్, ఏం పెద్ద పెద్ద కార్లు, చాలా కాస్ట్లీ కార్స్ ఉండేది, కోట్లు పెట్టి కొనేవాడు ఆయన. ఒకరోజు రాత్రి బాగా తాగి క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను పైలట్ తన్నాడు, పదాం పై ఇంటికి అని హెలికాప్టర్లో. ఆయన సార్ ఈ టైంలో బాగలేదు, వెదర్ బాగలేదు, ఇది సిస్టమ్, తను ఏదో ప్రాబ్లం చెప్తే కోపంతో గర్వం ఎక్కువ ఇతనికి. తన దగ్గర ఉండే రోల్స్ రాయల్స్ తీసుకొని డ్రైవ్ చేసుకునే మొదలుపెట్టాడు. కార్ స్ట్రైట్గా తనే నడుపుకుంటూ పోయినాడు, డ్రైవర్ కూడా పక్కన పెట్టి తను ఒకడే పోతూ
న్యూయార్క్లో ఒక బ్రిడ్జ్ మీద పోతున్నాడు, 200 కిలోమీటర్ స్పీడ్తో పోతున్నాడు. పోయేవాడు స్ట్రైట్గా పోయి ట్రక్కును గుద్దేశాడు. ట్రక్కును గుద్దిన తర్వాత ఈ చాలా కాస్ట్లీ కార్స్ పిల్లలు, ఓకే అయినా మనిషి పడ్డు కానీ అని కార్ ఏది కాదు కానీ, సో యాక్సిడెంట్ జరిగితే మాత్రం మనిషి బతకడు. సో ఎప్పుడైతే ఈ ట్రక్కు గుద్దాడో బ్రిడ్జ్ మీద, ఆ కారు పోయి బ్రిడ్జ్ దాటి అవతల పడిపోయింది. సో ఈ మనిషి భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. మనిషికి ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. ఈ మనిషిలో యాక్సిడెంట్ తర్వాత 150 ఎముకలు ఇరిగిపోయినాయి. రాత్రి ప్రపంచంలో డబ్బు గలవాడు కదా, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ డాక్టర్స్ని పిలిపించారు ఇతన్ని ట్రీట్ చేసేదానికి. అందరూ వచ్చి అన్నారు ఇతను పొద్దున వరకు బతకడని. సరే భార్య వచ్చింది. భార్య అప్పుడు కూడా అంటా ఉంది, అయ్యా యేసయ్య నమ్ము, నా మాటను, ఆయన నిన్ను కాపాడే దేవుడు. అప్పుడు కూడా గర్వంతో అన్నాడు, నీ యేసయ్య ఏం చేస్తాడో చేయమన్నాకి, నేనేం చేయాలో ఆయనకు నేను చేస్తాను అన్నాడంట. ఆ టైంలో కూడా అతను అని ఆమె భంగపోతా ఉంది. ఎప్పుడు ప్రార్థన చేసి తల మీద చేపెట్టి భర్తకి, తాగి వచ్చినా కూడా పండుకున్న తాగి పడిపోయినా చాలా భక్తిపరాలు అని చెప్పినప్పుడు ఆ మాట చెప్పి కోమాల్లోకి వెళ్ళిపోయినాడు ఇతను. కోమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరే ఆ తర్వాత పొద్దునైంది. పొద్దున్న డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు చెప్పేశారంట బతకడు ఈ వ్యక్తి అని, ఎందుకంటే 150 ఎముకలు ఇరిగిపోయినాయి. పొద్దున్న డాక్టర్ వచ్చినప్పుడు విజిట్కి పొద్దున్నే వచ్చినప్పుడు తల ఊపుతున్నాడు ఇతను, ఈ మెడ ఇట్లా అంటున్నాడు. డాక్టర్కి కరెంటు కొట్టినట్లయింది. ఎందుకంటే వెన్నెముక 4 చోట్ల ఇరిగిపోయింది, స్పైనల్ కార్డు 4 చోట్ల ఇరిగిపోయింది. ఈ తల తిరగలేదు. తల ఎట్లా తిప్పుతాడు ఈ వ్యక్తి అని చెప్పేసి దగ్గరికి వచ్చి చూశాడు. కళ్ళు తెరిచాడు ఇతను. కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు. డాక్టర్లందరికీ కరెంటు కొట్టినట్లే షాక్ అయిపోయి, ఏమైందా నీకు, ఏం జరిగింది, నువ్వు మాట్లాడుతున్నావే, అంతవరకు మాట్లాడలే. అప్పుడు ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. రాత్రి నా భార్య నాతో మాట్లాడుతూ అనింది, నువ్వు యేసయ్య నమ్ము, యేసయ్యని రక్షకుడుగా అంగీకరించు, నిన్ను కాపాడే దేవుడు ఆయన నమ్మమన్నప్పుడు నేను ఒక మాట చెప్పా ఆయనకి, యేసుప్రభు నాకు ఏమన్నా చేయమను, నన్ను బాగు చేయమను, నేను ఆయన కోసం ఏమన్నా చేస్తానన్నా నాకు అంతే గుర్తుంది తను అనేటప్పుడు. ఆ తర్వాత నేను కోమల్లోకి వెళ్ళిపోయాడు అతను. కోమల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు నిద్రలో ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. తెల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఆయన చేతుల్లో రంధ్రాలు ఉన్నాయి, 2 చేతుల్లో. ఆయన నాతో అన్నాడు, నేను నిన్ను ఆరోగ్యంతో నింపుతానా, ఇక నుంచి నువ్వు నా కొరకు బ్రతకమని నా తల మీద చేయి పెట్టినాడు ఆయన. అంతే, నా శరీరం అంతా కూడా కరెంట్ పాకినట్లయింది. ఇదిగో నాకు ఇప్పుడు మెలకు వచ్చింది అన్నాడు. ఎక్స్రే తీస్తే 150 ఎముకలు ఇరిగిన ఎక్స్రేలో ఇప్పుడు అసలు ఎముక ఎరగని ఎక్స్రే వచ్చినాయి. సో ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆయన వెంటనే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించి, టైం లేదు నా దగ్గర, సో బాప్తిజం తీసుకొని యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు. 1950లో జరిగింది ఇది. 1962లో 12 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికి, రష్యన్ లాంగ్వేజ్లో బైబిల్ ఉండేటివి కాదు. ఈయన అంత డబ్బు ఉంది కదా, రష్యాలో బైబిల్ తీసుకునే వీలు లేదు. కమ్యూనిస్ట్ కంటే అప్పుడు సోవియట్ యూనియన్ అని ఉండేది. అది ఎవరన్నా బైబిల్తో కనపడితే చంపేసేవాళ్ళు, పనిష్మెంట్, భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, అంత భయం ఉండేది. కానీ దేవుడు రష్యా గురించి భారం పెట్టాడు ఇతనికి. డబ్బు చాలా ఉంది ఈయన దగ్గర. ఈయన ఏం చేశాడు తెలుసా, రష్యా నుంచి ఇక్కడెక్కడో అమెరికా నుంచి ఎక్కడో సైంటిస్టులు పట్టుకొని, అమెరికాకి రష్యాకి సరిపోయేది కదా అప్పటికే, 3 సైంటిస్టులు సైంటిస్ట్ అన్నా మంచి జ్ఞానులు పట్టుకొని ఇంగ్లీష్ బైబిల్ని రష్యన్ లాంగ్వేజ్లో తర్జుమా చేయించాడు ఆయన డబ్బంతా పెట్టి, వాళ్ళని పెట్టి మనుషులు పెట్టిన తర్వాత 1962లో మొదటిసారి ఈయన బైబిల్స్ అన్ని తీసుకుని బైబిల్ ప్రింట్ చేయించి 50 బైబిల్ మాస్కోకి పంపించాడు బై ఎయిర్. ఈయన కూడా 10 బైబిల్ తీసుకొని ఫ్లైట్ ఎక్కాడు. అంత పిచ్చి ప్రేమ ఇప్పుడు యేసుప్రభు అంటే కదా. సో సోవియట్ యూనియన్లో ఎట్లుందో పరిస్థితి మీకు తెలుసు, బైబిల్ కనపడితే చంపేస్తారు, ఆ టైపు ఉన్నింది అప్పుడు. అయితే ఈయన ఎయిర్పోర్ట్లో దిగుతూనే, ఈయన అమెరికన్ కదా, రష్యా వాళ్ళకి వీళ్ళకి సరిపోదు ఇద్దరికి, వాళ్ళకి తెలిసి ఎవరో స్పై ఏజెంట్ మాదిరి ఉన్నాడని చెప్పేసి అతనితో అన్నారు, పిలిచి అక్కడ కస్టమ్ ఆఫీసర్స్ అన్నాడు, నీ సూట్ కేసు తిమ్మని. సూట్ కేసులు ఏమున్నాయి, 10 బైబిల్ ఉన్నాయి.
పట్టుకుంటే ఏమవుతుంది, ఇంకైతని పాయ. అప్పుడు అన్నాడంట నిలబడి, యేసయ్యా నీకోసం బ్రతుకుతానా, నేను నా జీవితం నీకోసమే, ఈ రష్యాలో నీ యొక్క వాక్యాన్ని పంచాలా, బైబిల్ పంచాలి, వచ్చా, నువ్వు కాపాడు అని ఒక మాట అన్నాడంట. భర్తిమై కళ్ళు తెరిచావు, వీళ్ళ కళ్ళు మూసే అన్నాడంట. వాళ్ళు బైబుల్ అన్నీ ఇట్లా తీస్తున్నారంట, ఏమీ కనపడంలో వాళ్ళకి, ఎట్లా పెట్టేసి పొమ్మన్నారంట. మీకు తెలుసా పిల్లరా, కొన్ని కంట్రీస్లో బైబిల్ తీసిపోయలేదు. సౌదీ అరేబియాలో మీరు బైబిల్ తీసిపోయలేదు, కానీ ఒక దైవజనుడు సౌదీ అరేబియాకి బైబిల్ తీసుకెళ్ళాడు. 15 బైబిల్లో కరెక్ట్ కస్టమ్ ఆఫీసర్ చెక్ చేస్తాడు. అంతకుముందే ఇంకో ఆయన కేరళ ఆయన పోయింటే ఆయన సూట్ కేసులో బైబిల్ దొరికింది. కానీ అక్కడ డాక్టర్, ఆయన సౌదీ అరేబియా డాక్టర్, ఆయన పర్సనల్ బైబిల్, అది పాత బైబిల్. దానికే చెప్పాడంటే ఆయన, ఇంకోసారి తేద్దు బైబిల్ను అని. ఆయన రెసిడెంట్ అక్కడ, వాళ్ళకి పర్మిషన్ ఉంది అక్కడ డాక్టర్ కాబట్టి, ఓకేనా. ఈయన కొత్త, ఆయన సేవకుడు, పోతాడు. ఎన్ని బైబిల్ ఉన్నాయి? 15 బైబిల్ ఉన్నాయి. ఈయనకి అన్నీ వచ్చేసాను బయటికి, ఎందుకంటే ఇంకా లోపలేస్తే ఇంకా బయటికి వచ్చేకి ఉండదు. ప్రార్థన చేసుకుంటానంటే ఈయన చిన్న సాక్షి చెప్తాను, ప్రార్థన చేసుకుంటాను. అయ్యా నా ముందు రోడ్డు ఒకడున్నాడు, డాక్టర్ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు రెండో వాడు వెనకల ఇతను ఉన్నాడు. నన్ను పట్టుకున్నారనుకో నా జీవితం ఖలాసీడ, ఫినిష్, నన్ను నువ్వే కాపాడాలని. రెండో వాడు వెళ్ళిపోయినాడు, అందరి ఏం లేదు. ఇతను సూట్ కేసు పోతుంది, వాడు వంగి చూస్తాడు కెమెరాలో, టీవీలో స్క్రీన్లో. కరెక్ట్గా ఆయన కెమెరా ఆ యొక్క టీవీ స్క్రీన్లోకి తన సూట్ కేసు వచ్చేటప్పుడు వెనకల నుంచి ఒక అందమైన ఆమె వచ్చి, చాలా అందమైన ఆమె వచ్చి చేయి పెట్టిందంట ఆయన మీద, గట్టిగా అరిచిందంట వాళ్ళ భాషలో, బాగున్నావా అని. ఈడు వెనక్కి తిరిగాలికి సూట్ కేసు వెళ్ళిపోయింది, ఈడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన దైవజనుడు, దేవా ఏం కాపాడుతీవా అని ఉన్నాను. సో సోవియట్ యూనియన్లో ఈయనకు అదే జరిగింది. జరిగిన తర్వాత ఈయన హోటల్లోకి పోయి దేవునితో అన్నాడు, నేను వచ్చా, అక్కడ నువ్వు కాపాడావు, ఇక్కడ నేను ఏం చేయాలా? 50 బైబిళ్ళు, 50 బైబిల్, 50 అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు ఫిగర్. ఈయన దగ్గర 10 బైబిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా అని హోటల్లో ఉండి, నువ్వు ఏం చెప్తావో చెప్పమన్నప్పుడు రాత్రి కల్లో దేవుడు కనపడి కరెక్ట్గా దేవుడు చూపిస్తాను. బ్లాక్ కార్లో కూర్చున్నాడు, ఇతను పోతా ఉన్నాడు, సిటీ సెంటర్లో ఉన్నాడు, పెద్ద బిల్డింగ్ చూపించాడు కల్లో దేవుడు. ఆ బిల్డింగ్లో పోను 7 స్టోరీలోకి 7 అంతస్తుల మిద్దెలోకి పోయి 703 నంబర్లోకి నువ్వు పో, ఆడ ఈ బైబిల్ ఇమ్మన్నాడు దేవుడు, ఓకేనా. ఈయన పొద్దున్న లేచి రెడీ కిందికి వచ్చాడు, బైబిల్స్ తీసుకొని సూట్ కేసు తీసుకుని. కరెక్ట్గా నల్ల కారు నిలబడుకొని ఉంది, ట్యాక్సీ అది. ట్యాక్సీ ఎక్కాడు ఇతను. ఎక్కడ పోవాలంటే, పోతా ఉండు నేను చెప్తాను నీకు అన్నాడు. సరే పోతా ఉన్నాడు ఆయన. కరెక్ట్గా బిల్డింగ్ వచ్చినప్పటికి దేవుడు చూపిన దర్శనం మీద క్లియర్ ఉంటుంది. బిల్డింగ్ దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు దేవుడు ఇతను డ్రైవర్తో, అన్నాడు ఆగో ఈడ దిగాలి నేనని. దిగి డబ్బులు ఇచ్చి లోపల బిల్డింగ్లో పోయినాడు. బిల్డింగ్లో పోయిన తర్వాత 7వ ఫ్లోర్కి ఎక్కాడు. 7వ ఫ్లోర్లో 703 నంబర్ బెల్లు కొట్టాడు. ఆ తీసానట్లే 2 గన్మ్యాన్లు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ బిల్డింగ్ ఎవరిదంటే కేజీబీ. ఇది కేజీబీ అంటే తెలుసు కదా మీకు, రష్యన్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అదే వాళ్ళ ఆఫీస్, అదే వాళ్ళ ఆఫీస్, ఓకేనా. తెలుసు కదా కేజీబీ అంటే, మనకు రా ఉంది కదా, అట్లా రా అంటే ఏంది, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ మంది. అదే వీళ్ళది ఇజ్రాయెల్ది మొసాద్, వాళ్ళది అమెరికన్స్ సిఐఏ. అట్లా యాద్ బిల్డింగ్లో పోయినాడు ఈయన, సీదా కేజీబీలో పోయి బెల్లు కొడితే వాళ్ళు బయటకు వస్తాయి. ఈయన అమెరికన్ ముందే, వాళ్ళకి సరిపోదు వీళ్ళంటే, శత్రువులు ఇప్పుడు కూడా. గన్నులు తీసుకొని గట్టి గట్టిగా అరుస్తాను వాళ్ళ భాషలో, ఎవడరా నువ్వు ఇటుకు వచ్చినావని. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కదా అది. ఈయనకి ఏం చేయాలో తెలీదు. కళలో ఆయన చెప్పాడు వీడికి బొమ్మని. ఈయనకి పట్టుకున్నాడు, గన్తో పట్టుకున్నాడు, సూట్ కేసు సామాన్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోతున్నారు, కింద పోలీసు వాళ్ళు ఉంటారంట అదే బిల్డింగ్లో, సాక్ష్యం చెప్తున్నా మీకు. కరెక్ట్గా ఫోన్ చేసేటప్పుడు ఒక ముసలాం వచ్చింది. ఆ ముసలామెను చూస్తూనే ఈయనకి అనిపించిందంట హల్లెలూయా చెప్పమని. పెద్ద 80 years లేడీ ఆమె వస్తుంది లోపల నుంచి, అరుస్తున్నారు కదా, హల్లెలూయా అన్నాడంట వీడు.
సారీ, ఈ వ్యక్తి ఎవరు, డేవిడ్ విలియమ్స్ అంటూనే ఆ ముసలామె హల్లెలూయా అనింది. వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా, వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళిద్దరు క్రైస్తవులు యాక్చువల్గా. ఎవరు వీళ్ళిద్దరు? ఈ లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ముసలామె వాళ్ళ మదరు ఏదో ఆమె. ఈ హల్లెలూయా అనే పదం ఎంత పెద్ద పదం తెలుసా? హల్లెలూయా అంటానంటే వాళ్ళకి అర్థమైపోయింది వీడు క్రైస్తవుడు అని. ఆ తర్వాత వీళ్ళు అన్నారు, నువ్వు ఎవరు, వీటికి ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావంటే బైబిల్ తెచ్చాను అన్నాడంట. నాకు దేవుడు కళ్ళు కనబడి పొమ్మన్నాడు వచ్చినానని. ఆలాడ ప్రార్థన చేశారు, బైబిల్ కళ్ళమాకని. చూసారు? హల్లెలూయా అని ఆ పదం చెప్పుకోకుండా ఏమైంది తెలుసా? పోలీసు వాళ్ళు చెప్పారంట, సాక్ష్యంలో విన్నాను నేను. నువ్వు హల్లెలూయా చెప్పుకోకుంటే, ముసలామెకేమో అర్థం కాదు, రష్యన్ లాంగ్వేజ్, మాకు అర్థమయ్యేది కాదు. ఈ పాటికి నువ్వు లోపల ఉండేవాడివి, మా కోసం బైబిల్ పంపించాడు దేవుడు. ఈ బైబిల్ అన్ని వాళ్ళు తీసుకొని నిన్ను ఉరి శిక్షణ యాడేసే వాళ్ళు నిన్ను తీసిపోయాను. చూసారా? అంత పెద్ద స్టోరీ ఉంది. ఇది మీరు చదవాలంటే రీడర్ డైజెస్ట్ చదవండి, దాంట్లో ఇచ్చిన స్టోరీ ఇది. ఇది హల్లెలూయా వెనకాల ఉండే పదం. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా హల్లెలూయా అని పిలిచేది కేవలం క్రైస్తవులే. అందుకే యాడున్న ఈ పదాన్ని మనం బిందాస్గా దేవుని కొరకు వాడాలి. దేవునికి ఇంపైన పదం ఇది. ఓకేనా? సో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం హల్లెలూయా గురించి కానీ, స్తుతి ఆరాధన గురించి కానీ. సో దేవుడు మనం దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ కృతజ్ఞతలు, ఇక మంచి సమయం మాకు ఇచ్చినందుకు. కొన్ని ముఖ్యమైన విషయాలు బైబిల్ స్టడీలో మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, బాగానే ఉంది, మేము అన్నీ విన్నాం. కానీ మేము స్తుతించి ఆరాధిస్తున్నామా? సినిమా యాక్టర్లు పాలేసి కడుగుతున్నారు. హీరోకి క్యారెక్టరే సరిగా ఉండదు వాళ్ళది, వాళ్ళని దేవుడిలాగా పూజించే లోకంలో ఉన్నాం. క్రికెట్ ప్లేయర్స్ని, స్పోర్ట్స్ మెన్ని పూజించే లోకంలో ఉన్నాం. అయితే వాళ్ళకి తెలియదు దేవుడు ఎవరో. మాకు తెలుసు దేవుడు ఎవరో. మాకు తెలుసు మా అవయవాల్ని బాగా పెడతానేది ఎవరో, మాకు పిల్లలు ఇచ్చింది ఎవరో, మాకు అన్నీ ఇచ్చింది ఎవరో. నీ ఎడల మేము వచ్చి నిన్ను స్తుతించకుంటే, పొద్దున్నే లేచి సంఘానికి సమయానికి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించుకోకుంటే అది ఎంత నష్టం, మాకు ఎంత ద్రోహం అవుతుంది తండ్రి. బిడ్డలు విన్నారు, వినేదో బాగానే ఉందిలే అనుకోకుండా నువ్వు మాట్లాడామని కృతజ్ఞతతో ఉండడానికి సాయం చేయండి. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడింది, కృతజ్ఞత లేని వాళ్ళని చూసి నువ్వు వాళ్ళ గురించి నువ్వు బాధపడ్డావు తండ్రి. వారి గురించి నువ్వు అంటావు, వారిని వదిలేసావు నువ్వు. కృతజ్ఞత లేని వారులారా, మీ ఇష్టం వచ్చిన బతుక్కోండి అని మమ్మల్ని చూసి నువ్వు ఆ మాట అనకూడదు తండ్రి. మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. మా దగ్గర ఈరోజు ఉద్యోగం ఉందంటే నువ్వు ఇచ్చావు. ఆ ఉద్యోగాన్ని పట్టుకొని నిన్నే మేము కాదంటే అది ఎంత అన్యాయమో. మాకు చేతులు కాళ్ళు ఇచ్చావు. ఆ చేతులు కాళ్ళు మాకు ఇచ్చిన దేవుని పట్టుకొని మా చేతులు కాళ్ళు నీకోసం పని చేయకుంటే, మాకు నోరు ఇచ్చావు, వినే చెవులు ఇచ్చావు, నైనా మనస్థిమితం లేకుండా మంచి మనసు ఇచ్చావు, మంచి మైండ్ ఇచ్చావు. అన్నీ మంచిగా ఇచ్చే నీ కొరకు టైం లేకుండా గర్వంతో నిన్ను కృతజ్ఞత లేకుండా బ్రతికితే అది ఎంత అన్యాయమో తండ్రి. అలా ఎవరు చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు ఈ మాటలు విన్న మాటలు హృదయంలో దాచుకొని ఇక నుంచన్నా మేము కృతజ్ఞతతో బ్రతుకుదాం. పొద్దున్న లేచి కనీసం ఒక అరగంట నీకు ఇవ్వకుండా అందరితో మాట్లాడుకుంటా, తినుకుంటా, తాగుతూ ఉంటే అది ఎంత తప్పు, ఎంత అన్యాయమో. అలా మేము ఎవరు చేయకుండా నీకు సమయం ఇస్తూ కృతజ్ఞత కలిగి ఉండడానికి, ప్రైజ్ అండ్ వర్షిప్ ఇంట్లో చేసేదానికి, ఫ్యామిలీ ప్రేయర్ సాయంత్రం పూట చేసేదానికి మీరు సహాయం చేయండి. ఈ కుటుంబాలతో మాట్లాడండి తండ్రి. అయినా ఏమీ కావడం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకొని ఉండకూడదు మేము. నువ్వు అన్నావు తండ్రి, శోధన రాకముందే ప్రార్థనలో గడపండి అన్నావు. శోధన వచ్చిన తర్వాత బాధపడే ప్రయోజనం ఏంటి? అంతకుముందే జాగ్రత్త పడితే నువ్వు మాకు కాపాడే దేవుడివి. శోధనలో పన్నీవు నువ్వు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలో కానీ, ఉదయకాలం లేచి ప్రార్థనలో కానీ, చర్చికి సమయానికి రావడంలో కానీ ఇవన్నీ మేము చేస్తూ ఉండాలి. చేయకోకుండా గర్వంతో మేము ఏం కాదులే అనుకొని ఉంటే ఏదైనా అయినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే నువ్వు అన్నావు తండ్రి, శోధనలో పడుకున్నట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనమైంది, శరీరాన్ని జయించుడి, మీరు జీవం కలిగి ఉంటారన్నారు. మేమందరూ పాటించడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేనుగాక.